పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. అమ్మ ఏం కావాలో నేను మాట్లాడతానని చెప్పాను. ఒకటి, చక్రవర్తి గారి సాహిత్యం మీద మీరు నిన్న మనం మాట్లాడుకున్నాం, లయాత్మక కవితల మీద మాట్లాడమన్నారు, ఓకే అన్నారు. రెండోది, ఆవిడే చెప్పారు, సార్ మీరు స్మృతి కావ్యాల మీద మాట్లాడండి సార్, మాకు అది చాలా ఇంతవరకు వినలేదు మీరు అని అడిగారు. సరే, నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే వచ్చిన కవిత్వంలో స్మృతి అనే అంశం మీద తెలుగులో పరిశోధన చేసింది నేనే. అది మేడంకి తెలియదు ఆ విషయం. అందువల్ల నా పని చాలా సులభం అయిపోయింది. పెద్దగా నేనేమి ప్రిపేర్ కావాల్సిన పని లేదు, రిపేర్ అయితే చాలు, పెద్ద ప్రిపరేషన్ ఏం అక్కర్లేదు. ఇంకొకటి, ఇంకా విచిత్రం ఏంటంటే, అది నేను మొన్న మొదటి రోజు మా గురువు గారు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు నా పిహెచ్డి గైడ్, ఆయన ఈ సభలో మాట్లాడారు. తర్వాత ఇవి ముగ్గురు మనం పిహెచ్డి బుక్ని యూనివర్సిటీకి సబ్మిట్ చేసిన తర్వాత అది మరో ముగ్గురు ఆచార్యులకు వెళ్తుంది. ఆ చూసిన వాళ్ళలో దార్ల వెంకటేశ్వరరావు గారు ఒకరు. అందువల్ల ఈ కనెక్షన్, అంటే సాహిత్యంతో ఉండే కనెక్షన్ భలే తమాషగా ఉంటుంది. నేను ఇక్కడి నుంచి మా ఊరు దాదాపు ఒక 750 కిలోమీటర్లు, సార్ వాళ్ళ ఊరు దాదాపు ఒక 200 కిలోమీటర్లు. అంటే సాహిత్యానికి కిలోమీటర్లతో పని లేదు. సాహిత్యం ఇది మనకు తెలుసు, భగవంతునికి భక్తునికి అనుసంధానం అయింది. మీరే చెప్తారు, నేనేం చెప్పక్కర్లేదు. అంబికా దర్బార్ బత్ అన్నట్టు నాకు సార్కి స్మృతి చాలా కనెక్షన్ ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ పుస్తకాన్ని నేను ప్రింట్ చేసే సందర్భంలో ఇంకొక మ్యాజిక్ కూడా జరిగింది. ఆల్రెడీ సార్ చదివారు కాబట్టి, సార్ మీరే ఆ పుస్తకానికి ముందు మాట రాయమని అడిగాను నేను. సార్నే ముందు మాట రాసే బాధ్యత కూడా సార్కి అప్పచెప్పాను. సార్ మంచి ముందు మాట రాసిచ్చారు. అది వచ్చిన కవిత్వంలో స్మృతి అనే పేరు మీద ఒక 200 పుస్తకాలు వేస్తే 200 పుస్తకాలు అమ్ముడుపోయాయి. అది విచిత్రం. అంటే పరిశోధన గ్రంథాలు ఎవరు కొనరు. పరిశోధన గ్రంథాలు ఊరికే ఏదో యూనివర్సిటీల్లో తీసుకుంటారు లేదంటే, కానీ చాలామంది కొన్నారు ఆ పుస్తకాన్ని. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే మనం ప్రచారం కూడా చేసాం కొద్దిగా. ప్రచారం లేకుంటే ఇవాళ ఏమి రిన్ సోపోడే ప్రచారం చేసుకునేటప్పుడు, త్రిపుల్ ఎక్స్ సోపోడే సంస్కారవంతమైన సోపును ప్రచారం చేసుకునేటప్పుడు సాహిత్యానికి మించిన సంస్కారం ఏముంటుంది? మరి దీన్ని మనం ప్రచారం చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఆ ఉద్దేశంతో దాన్ని చేసాం. సరే, ఇప్పుడు మనం స్మృతి గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ కావ్యం అనే మాటకు సంబంధించి 2-3 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి, కావ్యం అనే మాటను మనం కవై తిథి కావ్యం తస్య కర్మ కావ్య అని ఒక మాట ఒకటి ఉంది. ఇది ప్రాచీన అలంకారికలు చెప్పుకున్నటువంటి నిర్వచనం. అయితే కావ్యం అనే మాటని ఆధునిక కాలంలో కూడా ఆధునిక కావ్యం అనే మాటగా వాడుతున్నాం మనం. ప్రాచీన కావ్యాలే కాదు, ఆధునిక కావ్యం అనే మాటగా వాడుతున్నాం. నగ్నమూని రాసినటువంటి కొయ్య గుర్రాన్ని ఆధునిక మహాకావ్యం అని విమర్శకులు అన్నారు. శివారెడ్డి గారు రాసినటువంటి ఆసుపత్రి గీతాన్ని గొప్ప కావ్యం అన్నారు. నారాయణ రెడ్డి గారు రాసినటువంటి విశ్వంబర్కి జ్ఞానపేట అవార్డు వచ్చింది, అవి కూడా కావ్యాలే. ఇక్కడ నేను వచ్చిన కవిత్వంలో స్మృతి అనే అంశం మీద పరిశోధన చేసినప్పటికీ నేను మాట్లాడాల్సింది కావ్యం, అంటే స్మృతి కావ్యం మీద మాట్లాడాను. స్మృతి కావ్యాలు పాటల రూపంలో ఉన్నాయి, గేయాల రూపంలో ఉన్నాయి, పద్యం రూపంలో ఉన్నాయి, వచ్చిన కవితల రూపంలో కూడా ఉన్నాయి. అయితే పద్యానికి గేయానికి సంబంధించి చంద్రమౌళి గారని, యలవర్తి చంద్రమౌళి అనే వ్యక్తి ఎస్వి యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు. ఆ తర్వాత ఎవరు స్మృతి జోలికి వెళ్ళలేదు. డాక్టర్ ఎన్ గోపి గారి దగ్గర ఒక ఆవిడ స్మృతి రావూరు భరద్వాజ స్మృతి మీద పరిశోధన చేశారు. పరిశోధన చేసిన కొన్నాళ్ళకి ఆవిడ చనిపోయారు మానస సరోవర్ యాత్రకు వెళ్ళిన తర్వాత. ఇది ఒక తెలియని భయాన్ని, ఒక ఆందోళనని, ఒక సెంటిమెంట్ని జనంలో కలిగించింది. అంటే స్మృతి మీద పరిశోధన చేస్తే ఏదో అయిపోద్ది అనేటువంటి, మామూలుగానే మనిషికి మరణం అంటే భయం, చావు అంటేనే మనం భయపడతాం. చావు ఇంటికి వెళ్ళాలన్నా, రోడ్డు మీద ఎక్కడన్నా ఎవరన్నా చాలా కొంతమంది ఏదో చూస్తారు కానీ అటు చూడడానికి కూడా మనం తల తిప్పడానికి కూడా కాస్త భయపడతాం.
అట్లాంటి సందర్భంలో ఒక మాట, మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది. ఈ మాట మీద మనం నిలబడాలి. మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణం అనేది లేకపోతే ప్రేమ అనేది అస్సలు ఉండదు. సో అట్లాంటి పరిస్థితుల్లో నేను పిహెచ్డీ చేయడానికి ఆచార్య మేడిపల్లి రవికుమార్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, గోపాల్ నువ్వు దేని మీద పరిశోధన చేస్తావు? ఆయన మా సార్కి అది ఒక అలవాటు, ఆయన ఏమి టాపిక్ ఇవ్వడు, నువ్వే ఆలోచించుకో, నువ్వే చెప్పు అంటాడు. సరే, నేను 2015 నవంబర్లో ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కవిత చదివాను. ఆ కవిత నీకు స్వర్గంలోనైనా ఆయుష్మాన్ భవ, అది కవిత శీర్షిక, నీకు స్వర్గంలోనైనా ఆయుష్మాన్ భవ. ఇంతకీ ఆ కవిత ఎవరి గురించి రాసిన కవిత అంటే, ఆ కవి పేరు దీపాంశు. ఆయన ఆ దీపాంశు అనే కవి ఇంతవరకు నాకు దొరకలేదు. 2015లో ఆంధ్రజ్యోతిలో కవిత రాశాడు ఆయన నాకు దొరకలేదు ఇంతవరకు. ఆయన వేరే మారు పేరుతో రాశాడా, కలం పేరుతో రాశాడా మనకు తెలియదు. ఆంధ్రజ్యోతి వాళ్ళు సంప్రదించినా కూడా చెప్పలేదు, మాకేదో మెయిల్ వచ్చిందండి, మేమేదో కవితని ప్రచురించామన్నారు. ఏం రాశాడు ఆయన అంటే, మీకు అప్పుడు సిరియా యుద్ధం, అంతర్యుద్ధం జరిగింది. సిరియా అంతర్యుద్ధం జరిగే సందర్భంలో వాళ్ళు ఇటలీ నుంచి మధ్యధరా సముద్రంలో పడవల్లో ప్రయాణించే సందర్భంలో చాలామంది సముద్రంలో కొట్టుకొని పోయారు. అట్లాంటి పరిస్థితుల్లో ఐలాన్ కుర్ది అనేటువంటి ఒక పసిపిల్లవాడు, 8 ఏళ్ల కుర్రవాడు, మధ్యధరా సముద్రం తప్పించుకునే ప్రయత్నంలో పడవ మునిగిపోయింది. ఆ 8 ఏళ్ల పసిపిల్లవాడి శవం సముద్ర తీరాన్ని కొట్టుకొని వచ్చింది. 8 ఏళ్ళ ఆ కుర్రాడి పేరు ఐలాన్ కుర్ది. ఈ ఐలాన్ కుర్ది సంబంధించి ఆ దీపాంశు రాసిన కవిత నీకు స్వర్గంలోనైనా ఆయుష్మాన్ భవ. అంటే ఆయన ఎట్లా ప్రారంభిస్తాడు ఆ కవితనంటే, కన్నీళ్ళు కన్నీళ్ళు కట్టలు తెంచుకుంటున్న కన్నీళ్ళు, ఎవడవరా నువ్వు ఈ రాతి హృదయంలో, నీకోసం ఈ నీటి చెలిమిలేంటి, నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఆపుకోలేని ఈ దుఃఖం ఏంటి, ఎవడరా నువ్వు, నా కొడుకు కాదు, నా బంధువు కాదు, నా మిత్రుడు కాదు, నా ప్రాంతం కాదు, కనీసం నా దేశం కానే కాదు, కానీ ఎందుకో నిన్ను చూస్తే కన్నీరు మున్నీరు అవుతున్నాను అని మొదలుపెట్టాడు. అంటే చివరిలో ఒక మాట రాస్తాడు ఆయన, నువ్వు రాసిన చివరి వాక్యం సముద్ర తీరాన నిశ్చలంగా అలాగే ఉంది అని. ఆ పిల్లవాడు కొట్టుకొని వచ్చి సముద్ర తీరంలో అలా పడిపోయినప్పుడు ప్రపంచం మొత్తం స్పందించింది. ఇంతకీ ఐలాన్ కుర్దీకి దీపాంశుకి ఏం సంబంధం ఉంది అంటే, ఎట్లాంటి సంబంధం లేదు. కొడుకు కాదన్నాడు, మిత్రుడు కాదన్నాడు, బంధువు కాదన్నాడు, చుట్టం కాదన్నాడు, అసలు ఈ ప్రాంతం కాదు, భాష కాదు, దేశం కాదు. అంటే స్మృతి అనేది, మనం స్మృతులు అనే మాట జ్ఞాపకాలుగా వాడతాం. ఇక్కడ స్మృతి అనేది కేవలం నేను మరణం పరంగా మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఆ వ్యక్తితో గడుపుకుంటాం. ఉదయం లేచిన వెంటనే వాట్సాప్లో రిప్ అనే ఒక మెసేజ్ కనిపిస్తుంది, కన్నీళ్ళు డ్రిప్ ఇరిగేషన్ అవుతాయి. రిప్ అనే మాట చూడగానే కన్నీళ్ళు డ్రిప్ మొదలవద్దు. ఎందుకు మొదలైపోతుంది? లేదా అప్పుడు దాకా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి, ఆ మంచంలో కూర్చున్న వ్యక్తి, ఆ కంచం ముందు కూర్చుని అన్నం తిన్న వ్యక్తి, ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి, అక్కడ పుస్తకం చదువుతూ కూర్చున్నటువంటి వ్యక్తి, ఇప్పుడే బండెక్కి బస్సుకు బలైనటువంటి వ్యక్తి, లేదా కారు, రైలు, విమానం, ఏదో ఒకటి, లేదా జీవితంలో జరిగినటువంటి అవమానం, అంటే హత్యల నుంచి ఆత్మహత్యల వరకు. ఈ టాపిక్ చాలా జీర్ణించుకోవడానికి కొంచెం మధ్యాహ్న సమయం, ఇదంతా మరణం మీదే ఉంటుంది. నేను పిహెచ్డీ చేసేటప్పుడు ఈ పిహెచ్డీని టైప్ చేసే వ్యక్తి భయపడ్డాడు. సార్ మీ పిహెచ్డీ ఎప్పుడు అయిపోతుంది సార్, రోజు నేను చావు 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 అని కొట్టుకోవాల్సి వస్తుంది, ఈ సావు నేను చావలేకున్నాను సార్ అన్నాడు. నిజంగా అతను చాలా భయపడ్డాడు. అంటే మరణం అంటే ఎంత, మీరు సార్ మరి అయ్యా నువ్వే ఇంత భయపడుతున్నావు, మరి నేనేమో ఎవరు ఏ కవులు రాశారు, ఎవరు చచ్చిపోయారు, ఎక్కడ చచ్చిపోయారు, ఇవన్నీ వెతుక్కొని నేనెంత భయపడాలి అంటే నేనేం భయపడలేదు. అంటే చిన్నప్పుడు అది మా నాన్న ఇచ్చిన ధైర్యం. అందుకే నేను కవితా సంపుటికి మా నాయన పాట అనే పేరు పెట్టి, ఇప్పుడు చచ్చిపోయినా నాకేం పెద్ద అభ్యంతరం లేదు, నేను చచ్చిపోయినా పెద్ద బాధ ఏం లేదు నాకు. అంటే అంత ధీమాగా ఉండగలిగితేనే మనం ఏం చేస్తామంటే జీవితంలో ముందుకెళ్ళగలం. అందువల్ల మనకు ఇప్పుడు మన ఇంట్లో కూర్చున్న వ్యక్తి కాసేపట్లో శవం అయిపోతాడు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మామూలు మనుషులు అయితే ఏం చేస్తారు, కన్నీళ్లు గారుస్తారు, గుండెలు బాదుకుంటారు, ఏడుస్తారు, దిగులు పడతారు, కలచ్ చెంతారు, కొన్నాళ్ళు అన్నం మానేస్తారు. కానీ కవులు ఏం చేస్తారు, కవిత్వం రాస్తారు, వాళ్ళ జ్ఞాపకాలను పంచుకుంటారు. అంటే ఎవరైనా సరే చనిపోయినప్పుడు, దూరం అయినప్పుడు ఆ అనుభూతిని, అంటే ఆ దుఃఖానుభూతిని, ఆ స్పర్శని, ఆ తాకిడిని దించుకోవడం కోసం కవులు కన్నీళ్ళై కురిపించినటువంటి రాసిన కవిత్వాన్ని ఏమంటామంటే మనం స్మృతి కవిత్వంగా పిలుస్తాం. మాకు నెల్లూరు జిల్లాలో ఈతకోట సుబ్బారావు అనే కవి ఉన్నాడు. ఈతకోట సుబ్బారావు గారు పత్రికల్లో మీరు చూసుంటారు ఆయన కవితలు కొన్ని. ఆయన విశాలాక్ష అనే పత్రిక నడుపుతారు.
విశాలాక్షిలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆయన ఆ నెలలో వాళ్ళకి స్మృతిగా ఒక కవితలాగా రాసేవాడు, నివాళి కవిత రాసేవాడు. నేను సందర్భంలో ఆయన అడిగాను, సార్ ఈ నివాళి కవితలన్నీ మీరు ఒక పుస్తకంగా వేస్తే బాగుంటుంది, నాకు ఈజీ అవుతుంది, అంటే నా పిహెచ్డీకి అది చాలా ఈజీ అవుతుంది, నేను ఆ ఉద్దేశంతో అడిగాను. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే కామెడీగా, 49 అయ్యే గోపాల్ గారు, ఇంకొకటైతే వేస్తాను పుస్తకం అన్నాడు. నాకు ఇప్పుడు తెలుసుకున్న ఆ మాట అసలు ఎంత అంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, నేనే ఉద్దేశంతో అడిగాను. అట్లా మనం అంటే వాస్తవానికి ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి వాస్తవం కూడా చావే. కొన్ని సందర్భాల్లో ఎవరో మంచంలో ఉంటారు ముసలాడు, పాపం ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, చాలా పరిచర్యలు చేస్తుంటారు, ఇతను బతుకుండడం కంటే చనిపోవడం మేలైనటువంటి భావనకు వచ్చినప్పుడు అట్లాంటి మరణాలు మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకోక తప్పదు. సరే, ఇట్లాంటి సందర్భంలో మనకు తెలుగు సాహిత్యంలో స్మృతికి సంబంధించి కొంత మనం ముందుకెళ్తే ఇది ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది అనేది కాస్త మనం చూసుకుంటే, మనం వదిలి వెళ్ళిన వారి ఆ జ్ఞాపకాలని, మాటల్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు కార్చుకుంటూ ఉన్న సందర్భంలో కవులు తాము అనుభవించిన దుఃఖాన్ని ఏం చేస్తారంటే సమాజపరం చేస్తారు, సమాజంకి దాన్ని ఆపాదించేటువంటి క్రమంలో మనకు ఈ స్మృతి అనే మాట ఎలిజీ అనేటువంటి ఇంగ్లీష్ మాటకి సంబంధించిందని, ఇదేదో ఎలిగాన్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చిందని, తర్వాత చాలామంది ఇంగ్లీష్ కవులు ఇంగ్లీష్లోనే కుక్క చచ్చిపోయినప్పుడు ఒక ఆయన గోల్డ్ స్మిత్ ఒక మంచి కవిత రాశాడు. అంటే జంతు స్మృతి కూడా ఉంది, జంతువులు చనిపోయినప్పుడు కూడా, పిల్లి చనిపోయినప్పుడు, కోడి చనిపోయినప్పుడు మన వాళ్ళు కవిత రాశారు. కుక్క చనిపోయినప్పుడు అని కేశవారెడ్డి గారు అద్భుతమైన కవిత రాశారు. తర్వాత కోడి చనిపోయినప్పుడు మెట్టా నాగేశ్వరరావు అనే కవి ఒక కవిత రాశాడు. జోసెల్ కృష్ణబాబు కుక్క చనిపోయినప్పుడు ఒక కవిత రాశాడు. అంటే స్మృతి అనేది మనుషులకు మాత్రమే సంబంధించింది కాదు, వస్తువుల స్మృతి ఉంటుంది, సంస్థలతో స్మృతి ఉంటుంది, వ్యక్తులతో కూడా స్మృతి ఉంటుంది. అయితే మనకు ప్రాచీన సాహిత్యంలో స్మృతికి సంబంధించి తాపీ ధర్మారావు గారు మొట్టమొదటిసారిగా స్మృతిని స్మృతి గీతం అని, కారుణ్యం అనే పేరుతో పిలిచాడు. కారుణ్యం అనే పేరు ఆయన పెట్టాడు. ఆ తర్వాత మనకు నారాయణ రెడ్డి గారు వచ్చి ఆధునిక ఆంధ్ర కవిత్వము, సాంప్రదాయాలు, ప్రయోగాలైన పుస్తకంలో ఆయన భావ కవిత్వంలో స్మృతిని ఒక శాఖగా చేర్చిన తర్వాత అప్పుడు ఆయన కాస్త పరిశోధన చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. శ్రీనాథుడు ఆయన ఆయన ఆస్థానంలో పనిచేసే సందర్భంలో ఒక మాట రాశాడు. అదే మొట్టమొదటి తెలుగు స్మృతి అనేటువంటి ఒక మాట కూడా ఉంది. అదేంటంటే చాటువుల రూపంలో శ్రీనాథుడు కాశికా విశ్వేశు కలిసే వీరారెడ్డి రత్నాంబరంబులు ఏరాయుడిచ్చు. కాశికా విశ్వేశ్వరు అంటే ఆయన ఆ ఆస్థానంలో పనిచేసే సందర్భంలో ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇక నాకు ఎవరు ఇవి రత్నాలు, మాణిక్యాలు, మణులు సంపదిస్తారని శ్రీనాథుడు బాధపడ్డాడు. అయితే ఇది స్మృతి కాదు, ఎందుకంటే ఆయన మనిషి పోయిన దానికి బాధపడలేదు, ఇంకెవరు ఇస్తారని బాధపడ్డాడు, ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరని బాధపడ్డాడు అని. ఇది స్మృతి కాదని మన వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత మీకు శ్రీకృష్ణదేవరాయలు పద్యం మనకు బాగా గుర్తు, దూర్జేటి మన అలసాని పెద్దను అనుకుంటాను, ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి కేయూతనిచ్చు అనే పద్యం ఉంది. ఇది కూడా స్మృతి అని కొంతమంది అన్నారు, కానీ ఇది కూడా స్మృతి కాదు అని మన వాళ్ళు దాన్ని కూడా పక్కకు తీసి పెట్టేశారు. సరే, ఇట్లాంటి సందర్భంలో మనకు ఇంట్లో అమ్మ చనిపోతుంది, నాన్న చనిపోతారు, తమ్ముడు, అక్క, చెల్లెలు, తాత, అమ్మమ్మ, నానమ్మ, మిత్రుడు, ఆప్తుడు, కవి, నాయకుడు, కళాకారుడు, చాలామంది అంటే చనిపోయిన వాళ్ళు ఎవరుంటారు, ఖచ్చితంగా ఎవరో ఒకరు చనిపోవాల్సిందే. మనకు ఎక్కడైనా ఒక ఎర్ర టెంటు వేసి భగవద్గీత వినిపించిన వెంటనే కొంతకాలం క్రితం, ఇప్పుడైతే కాస్త ఆ కల్చర్ కూడా తగ్గిపోయినట్టుంది, భగవద్గీత వినిపిస్తే ఎవరో పోయినట్టు లెక్క. అంటే మనం భగవద్గీతను ఏం చేసామంటే చావు గీత చేసాం, చావు క్యాసెట్ చేసాం, చావు సీడీ చేసాం, పారదాయాన్ని వెంటనే ఎవడు పోయాడు అనుకుంటారు మన వాళ్ళు, ఎవరో లేచాడరా అనుకుంటారు, పల్లెటూరు వాళ్ళు అయితే పక్కాగా అనుకుంటారు ఆ మాట. అంటే భగవద్గీత మనం బతుకు గీత, బతుకు రాతను మార్చేటువంటి పుస్తకంగా చెప్పుకున్న సందర్భంలో దాన్ని కూడా మనం ఒక స్మృతి పుస్తకంగా చేసుకున్నాం. వాస్తవానికి మన దౌర్భాగ్యం అదన్నమాట. అట్లాంటి దౌర్భాగ్యంలోంచి తండ్రులు చనిపోయినప్పుడు కొంతమంది ప్రాచీన సాహిత్యంలో జాషువా, ముందు అమ్మ గురించి చెప్పుకుందాం, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఆయన ఒక అద్భుతమైన స్మృతి పద్యం రాశాడు. తరుగింతేనియు లేని నీ మహిత పవిత్ర ప్రేమ ఏ తల్లికి పురమాయించి త్యజించిపోయేతివి, మమ్మున్ని శరీరంబుతో మరణాంతరంబున జన్మమే కలిగినన్ తల్లి నీ కడుపునన్ మరలన్ పుట్టిదన్
వేయి జన్మలకునన్ తమ్ముండు వెంటాడగన్. మళ్ళీ కవిని గన్న తల్లి గర్భంబు ధన్యము అన్నటువంటి గురుజాడే, అమ్మా నీ కడుపులో మళ్ళీ నేనేం చేయాలి, మళ్ళీ పుడతాను, నాతో పాటు ఎవరు రావాలి, తమ్ముండు వెంట రాగన్ అన్నాడు. మళ్ళీ మేమిద్దరం కలిసి నీ కడుపులో మళ్ళీ పుట్టాలనుకుంటున్నాము అనేటువంటి ఒక పద్యాన్ని ఆయన చెప్పాడు. అట్లే బసవరాజు అప్పారావు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు తల్లియును తండ్రియును కూడా తానే అవుచు ప్రాణముల కన్నా నెక్కుడు ప్రాణముగా అని చెప్పి మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నారని చెప్పి ఆయన తండ్రి గురించి రాశాడు. అట్లాగే మోటూరు వెంకట్రావు అనేటువంటి వ్యక్తి ఆహుతి అనేటువంటి ఒక పుస్తకంలో గాలి మేడలు హిమన్నగమ్ములు కట్టుకొని నా బ్రతుకు నేటికి గాజు పెంకులు ఓలి ముక్కలుగాగా చితికినవి అని చెప్పి తండ్రి చనిపోయినప్పుడు ఆయన బాధపడ్డాడు. అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ గారు వరలక్ష్మి త్రిశతి అనే పేరు మీద 300 పద్యాలు రాశాడు భార్య చనిపోయినప్పుడు. చాలామంది వాళ్ళ ప్రపంచంలో ఎక్కువ జోకులు ఎవరి మీద ఉంటాయి, భార్యాభర్తల మీదే ఉంటాయి, కావాల్సిన జోకులు ఉంటాయి. పెళ్ళైన కొత్తల్లో వాళ్ళిద్దరూ చిలక గోరింకలు, పెళ్ళైన 3 నెలలకి పాము ముంగీసులు, ఇట్లాంటి సామెత కూడా ఒకటి మధ్య ఉంది. అంటే పెళ్ళైన కొత్తలేమో చిలక గోరింకల్లాగా ఉంటారు. సరే, ఈ సామెత నిజమా లేదని నేను చాలాసార్లు పరిశీలించి చూశాను. చాలాసార్లు నిజమని అనిపించింది నాకు. కొత్తగా పెళ్ళైన వాళ్ళని మీరు పరిశీలించండి. ఎప్పుడైనా బస్సు ఎక్కుతారు, ఇద్దరు భార్యాభర్తలే ఉంటారు, వాళ్ళ ప్రవర్తన మీరు పరిశీలించండి. అంటే సభలో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు, కానీ మీరు ఎప్పుడైనా చూడండి. వాళ్ళిద్దరూ చెవులు కొరికేసుకుంటారు, మూతులు కొరికేసుకుంటారు, చేతులు పట్టేసుకుంటారు 3 నెలలే. తర్వాత వాళ్ళని ఎప్పుడైనా ఎందుకు ఇలా వస్తుంది అనే దానికి అంటే మనం అదేదో లోకమని చెప్పడం కాదు, ఇద్దరిలోనూ ఉంటుంది, ఇద్దరిలోనే ఏదో ఉంది అంటే అందరూ అలా ఉంటారని కూడా కాదు. కాబట్టి భార్యాభర్తల మీద ఇన్ని జోకులు ఉన్నప్పుడు భార్య కోసం 300 పద్యాలు రాశాడు ఆయన. మామూలు పద్యాలు కూడా కదా, ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన పద్యాలు మామూలు పద్యాలు కాదు. ఆయన ఎంత మంచి మాట అన్నాడు చూడండి. పద్యం అంతా నేనేం చెప్పను, అంతే పేరునకంతే భార్యాస్తి కానీ నా శరీరాస్తి నిజము కృష్ణార్పణము అన్నాడు. అసలు నా శరీరం ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం కృష్ణకు నేను అర్పణ చేస్తున్నానని చెప్పి ఒక గొప్ప స్మృతి. ఒక 2 లైన్లు, అంటే 300 పద్యాలు నేను చెప్పింది 2 లైన్లే అట్లాంటివి. అట్లాగే సోదరు చనిపోయినప్పుడు కొడుకులు చనిపోయినప్పుడు మీకు బసవరాజు అప్పారావు ఆయనది ప్రపంచంలోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నాడు, ప్రపంచ సాహిత్యంలోనే 2 గొప్ప వాక్యాలు చెప్పమంటే నేను చెప్తా అన్నాడు. ఏందవి అంటే అవి కూడా స్మృతే. కాపురం వచ్చిన కన్ని పాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ప్రపంచ సాహిత్యంలోనే ఈ 2 లైన్లు అత్యంత గొప్పవని దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి కవి ప్రకటించాడు. కాబట్టి మీరు బసవరాజు అప్పారావు చప్పట్లు కొట్టాలి, కాముగా ఉండకూడదు. ఆయన ఎక్కడున్నా ఖచ్చితంగా వింటాడు, మీ చప్పట్లు ఆయన అందుకుంటాడు. బసవరాజు అప్పారాజు గారు అంటే ఆయన ఎంత మంచి మాట, చూడడానికి చాలా వచ్చిన కవితలాగానే ఉంది నిర్మాణం. కాపురం వచ్చిన కన్ని పాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అనే మాట. అట్లాగే కొప్పర్తి అని కవి పేరు మీరు వినుంటారు, కొప్పర్తి వెంకటరమణమూర్తి అని పేరు మీరు వినుంటారు. ఆయన ఒక చిన్న పాప మీద స్మృతి రాశాడు. 50 ఏళ్ల వాన అనేటువంటి పుస్తకంలో ఆ పాప ఒక ఊర్లో పుట్టింది. ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరూ కలిసి పాపను చూడాలని అనుకున్నారు. అయితే పుట్టిన కొన్నాళ్ళకి ఆ పాప చనిపోయింది. వీళ్ళిద్దరూ వెళ్ళి చూడలేదు. ఆ స్మృతిలో ఆయన ఒక విస్మృతి అనేటువంటి ఒక పోయం రాశాడు. అంటే వచన కవిత్వం చాలామంది తక్కువ చేస్తారు. వచన కవిత్వం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, వచన కవిత్వం ఎంత గొప్పగా ఉంటుందో ఈ 6 లైన్లు చెప్తా చూడండి. అల్లంత దూరాన ఊళ్ళో ఓ పాప పుట్టింది, అల్లంత దూరాన ఊళ్ళో ఓ పాప పుట్టింది, ఎప్పటికప్పుడు వెళ్ళి చూడాలని అనుకుంటున్నాం. ఈలోపు పిల్ల ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఎట్లా ఉంటుందో తెలియని పాప ఎట్లా లేకుండా పోతుంది. అందుకే ఎప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళి చూసి రావాలని అనుకుంటున్నాం. ఇది యమధర్మరాజుకే సెటైర్. ఇది వాస్తవానికి నేను ఆమెను చూడలే, ఆ పాపను నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు ఆ పాప ఎట్టుంటుందో. కాబట్టి ఖచ్చితంగా ఆ పాప ఎక్కడుంది, ఇప్పుడు బతికే ఉంది, నా జ్ఞాపకంలో బ్రతుకుంది, నా స్మృతుల్లో బతుకుంది అని చెప్పి రాసినటువంటి గొప్ప కవిత ఇది. విస్మృతి కరెక్ట్గా 12 లైన్లు ఉంటుంది అంతే. అంటే వచన కవిత్వ నిర్మాణంలో నువ్వు ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అర్ధాంతరన్యాసం, అతిశయోక్తం అవన్నీ పక్కన పెడితే నిరలంకారంగా రాసిన కూడా వాక్యం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎట్లా ఉంటుందో తెలియని పాప ఎట్లా లేకుండా పోతుంది అన్నాడు. అంతే ఒక తార్కికత అన్నమాట. ఇది ఒక తార్కికతో ఆయన కవిత్వాన్ని నడిపిన తీరు అనమాట. అట్లాగే మనం అంటే నువ్వు పద్య కవిత్వం రాస్తావా, వచన కవిత్వం రాస్తావా, ఏం రాస్తావో రాయి, కానీ రాయడము గంధము రాయడము ఒకటి కాదన్నాడు. రాయడము
గంధం రాయడము ఒకటి కాదు, రాస్తే తడియారని అక్షరాలే రాయాలి. రాస్తే తడియారని అక్షరాలే రాయాలి. రాసి రాసి గుండెలు అరిగిపోవాలి అన్నాడు పొప్పర్తి. అంటే గుండెలు అరిగిపోయే విధంగా రాస్తేనేది అంత గొప్ప కవిత్వం వద్దనమాట. ఇట్లా మనకు తెలుగు సాహిత్యంలో అనేకమైనటువంటి స్మృతులు ఉన్నప్పటికీ ఒకటి ప్రాచీన కావ్యాల జోలికి నేనేమి వెళ్ళడం లేదు, కానీ ఆధునిక కావ్యాల గురించే నేను మాట్లాడతాను. వీటిల్లో మనకు అమృతం కురిసిన రాత్రిలో తిలక్ నెహ్రూ చనిపోయినప్పుడు గొప్ప స్మృతి కవిత రాశాడు. నెహ్రూ చనిపోయినప్పుడు ఆయన మొదలు పెట్టడమే ఇవాళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు అన్నాడు. ఇవాళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు, భూమి ధ్రువగళాలెత్తి ఏడ్చిన రోజు, తెల్లని పావురం ఎండలో సొమ్మసిల్లిపోయింది, తెల్లని పావురం ఎండలో సొమ్మసిల్లిపోయింది, తల్లి లేని పిల్లల్ని పిలిచేవాళ్ళు లేరు, ప్రిన్స్ చార్లెస్ ఆఫ్ డార్లింగ్, ప్రిన్స్ చార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు, దారివ్వండి మనవాడు, జవహరుడు భారత భూషణుడు కదిలిపోతున్నాడు, కన్నీరు విడవకండి, ప్రియదర్శనుడు నెహ్రూ పండితుడు శాశ్వత నిద్రపోతున్నాడు, సద్దు చేయకండి అన్నాడు. శాశ్వత నిద్రపోతున్నాడు, సద్దు చేయకండి అన్నాడు. అంటే ఆయన నెహ్రూ 1889లో పుట్టాడు, 1964లో చనిపోయినప్పుడు తిలక్ రాసినటువంటి కవిత అన్నమాట. అయితే నేను పరిశోధన చేసే క్రమంలో వాస్తవానికి వచన కవిత్వం మీద నేను పరిశోధన చేశాను. వచన కవిత్వంలో మొట్టమొదటి స్మృతి కవిత ఏది అని కూడా నేను తేల్చాలి. దాన్ని తేల్చడం కోసం చాలా మార్లు నేను మా గురువుగారు అనేక మార్లు మదించిన తర్వాత వచన కవిత్వంలో మొట్టమొదటి స్మృతి కవిత శ్రీశ్రీ రాసినటువంటి తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తం, కొంపెల్ల జనార్దన్ రావు స్మృతిలో ఆయన రాసినటువంటి కవితని వచన కవిత్వంలో మొట్టమొదటి స్మృతి కవితగా మేము మా సిద్ధాంత గ్రంథంలో ప్రకటించాం. దాన్ని ఇంకా ఎవరు ఖండించలేదు. అంటే ఖండించచ్చు కూడా, తర్వాత బహుశా ఇంకెవరైనా వచ్చి ఇది కాదయా నువ్వు పొరపాటు చేసావు, ఇంకో కవిత కూడా ఉందని కూడా చెప్పే అవకాశం కూడా సిద్ధాంత గ్రంథాల్లో ఉంటుంది. అందుకే మనం ఒక మాట ముందుగా చెప్తాం, ఏ సిద్ధాంతం పరిపూర్ణం కాదనే మాట చెప్పడంలో ఉద్దేశం అదే. ఆయన శ్రీశ్రీ రాశాడు చూడండి, తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తం, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి, తలపోసినవేవి కొనసాగకపోగా, పరివేదన బరువు కాగా, అటు చూస్తే ఇటు చూస్తే ఎవరో చిరునవ్వు చేయూతనివ్వక, మురికితనం కరకతనం నీ సుకుమారక హృదయానికి గాయం చేస్తే, అటుపోతే ఇటుపోతే అంతా అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కడిని చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి వెళ్ళిపోయావా నేస్తం అని చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఆయన చెప్తాడు చూడండి, ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో. ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరు దుఃఖించారులే నేస్తాం, నువ్వు చనిపోతే ఏదో నేను 6 స్నేహితులు తప్ప, ఆకాశం పడిపోకుండానే ఉంది, ఆఫీసులకు సెలవు లేదు, సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగింది, శాస్త్రు నేత్రాలు ప్రదర్శించలేదు నీ కోసం, సానుభూతి సభల్లో ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి తొందరలో వాళ్ళు, ఎవరికి కావాలని నేస్తాం, ఎవడు పోతేనేమి నువ్వు, ఎటు పోతేనేమి నువ్వు, ఎవరు నిన్ను స్మరించడం లేదులే, ఎవరికి కావాలని నేస్తాం, కాగితం మీద ఒక్క మాటకు బలి అయితే, కనపడని ఊహ నిన్ను కబళిస్తే, అందని రెక్క నిన్ను మంత్రిస్తే నియంత్రిస్తే, ఎవరికి కావాలని ఇస్తాం, ఇక్కడ నిలబడి నిన్ను వాళ్ళు ఆవాహన చేస్తున్నాను, అందుకో ఈ సాచిన నా హస్తం, ఆవేశించు నాలో, అలా చూడు నీ కోసం అందిస్తున్న మహాప్రస్థానం అని చెప్పినటువంటి ఈ మిత్రుడు స్మృతిలో రాసినటువంటి కవిత తెలుగులో మొట్టమొదటి స్మృతి కవితగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇట్లా మనం స్మృతి కవిత లోపలికి వెళ్ళే కొద్దీ అనేకమైనటువంటి స్మృతి కవితలను మనం పరిశీలించినప్పుడు, నేను ఇక్కడ వరకే నా పరిశోధనలో ఉన్న 1-2 అంశాలు చెప్పాను. కానీ ఇప్పుడు మీకు ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్లెక్సీలు వేస్తాం. ఫ్లెక్సీలు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు, పెళ్ళప్పుడు అసలు ఫ్లెక్సీ లేకపోతే అది ఫంక్షనే కాదు అన్నట్టు పరిస్థితి ఇప్పుడు తయారైపోయింది. ఫ్లెక్సీ వేయకపోతే అడుగుతుంది. ఈ మధ్య నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను. ఇల్లు నేను కావాలనే ఫ్లెక్సీ పెట్టలేదు, ఫ్లెక్సీ పెట్టకపోతే మా ఇంట్లో మా పిల్లలు కానీ మా ఆవిడ కూడా తిట్టారు, కనీసం ఫ్లెక్సీ కూడా పెట్టలేకపోయాను, ఇంత డబ్బులు పెట్టి ఇల్లు కొన్నామంటే నేను పెట్టనని చెప్పాను. ఏం మొహమాటమే లేదు. ఒకవేళ నేను కొన్న ఇంటికి ఫ్లెక్సీలు పెట్టాలంటే 10 ఫ్లెక్సీలు పెట్టాలి, ఇటు రావాలి అటు రావాలి. ఫ్లెక్సీ ఎందుకు పెడతావు? 1 చిరునామా కోసం, 2 ఏదో ఒక ప్రకటన కోసం, పేపర్లో ఇల్లు కొన్నామని ప్రకటన కాబట్టి ఫ్లెక్సీ పెట్టి గృహప్రవేశం, శంకరవారి గృహప్రవేశం అనేదో ఫ్లెక్సీ పెడతాం. అయితే చనిపోయినప్పుడు పెట్టే ఫ్లెక్సీల గురించి జి లక్ష్మి అనే ఒక కవయిత్రి ఒక అద్భుతమైన పోయం రాశారు.
పోయం అంతా నేను చెప్పను, కానీ అందులో ఆమె చెప్తుంది, ఎవరో ఆమె కొడుకు చనిపోయాడు. కొడుకు చేయనప్పుడు వీధి మొదట్లోనే మనం ఏం చేస్తాం, ఆ ఇంటికి ముందుట్లోనో వీధిలోనో పెద్ద ఫ్లెక్సీ ఒకటి. ఎట్లాంటి ఫ్లెక్సీ పెడతాం మనం? ఆ పిల్లవాడు నవ్వుతున్న ఫ్లెక్సీయే పెడతాం. ఏడుస్తున్న ఫ్లెక్సీ ఎవరు పెట్టరు, శవం ఫ్లెక్సీ ఎవరు పెట్టరు, నవ్వుతున్న ఫ్లెక్సీయే పెడతారు. ఆమె అలా చెప్పుకుంటూ వస్తుందన్నమాట, ఇట్లా నా కొడుకు ఇట్లా, నా కొడుకు ఇట్లా, ఇట్లా నా కొడుకు ఇట్లా అని చెప్తూ చివరిలో ఒక మాట అంటారు, ఫ్లెక్సీ మీద నవ్వుతున్న నీ ముఖం చూసినప్పుడల్లా, అదే ఫ్లెక్సీ మీద నీ ముఖం నవ్వుతుంది కానీ నిన్ను చూసినప్పుడల్లా ఇల్లే ఏడుస్తుంది. ఇది స్మృతి. నీవేమో ఫ్లెక్సీ మీద నవ్వుతున్నావు అంటే ఆ బొమ్మ ఏం చేస్తుంది, మనకు నవ్వుతూనే కనిపిస్తుంటుంది. కానీ ఆ బొమ్మను చూసినప్పుడు మేమేం చేస్తున్నాం, ఇల్లంతా ఏడ్చుకుంటున్నాం. అంటే ఆ మృత్యువులో ఉన్నటువంటి, చావులో ఉన్నటువంటి, మరణంలో ఉన్నటువంటి ఆ బాధని ఫ్లెక్సీ ఏం చేస్తుంది, కొనసాగిస్తుంది ఆ ఫ్లెక్సీ. దాన్ని అంటే వీలైనంత వరకు మనం ఏం చేయాలి, చావుని, మరణాన్ని, ఆ జ్ఞాపకాల నుంచి కాస్త దూరంగా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాంటి ప్రయత్నం చేయకపోతే మళ్ళీ మనం ఏం చేస్తాం, మరో చావును చూడాల్సి వస్తుంది. ఆ దుఃఖంలోంచి, ఆ బాధలోంచి, ఆ ఆర్తిలోంచి మళ్ళీ మరో దుఃఖాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఇట్లా వెళ్తూ పోతున్నప్పుడు మనం కావ్యాల గురించి నేను మాట్లాడతాను. దేనుకొండ శ్రీరామమూర్తి అనే ఒక కవి ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అమ్మ ఒడి అనేటువంటి ఒక దీర్ఘకావ్యం రాశాడు. దీర్ఘకావ్యం అమ్మ ఒడి అనేటి. అంటే అమ్మ గొప్పతనం గురించి నేను ఇవాళ వచ్చి కొత్తగా భద్రాచలంలో జీఆర్ మఠంలో ఏం చెప్పక్కర్లేదు. అమ్మ గొప్పతనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని కూడా ఏమీ లేదు. అట్లాంటి వాళ్ళ అమ్మ కోల్పోయినప్పుడు ఆమె గ్రామీణ జీవితం గడిపినటువంటి అమ్మతో ఆయనకి అద్భుతమైన అనుబంధం ఉంది. ఆయన చెప్తాడు, అమ్మ గుర్తొచ్చిన వేళ అవ్యక్త ప్రేమ రహస్యంలో శరీరం అంతా మనస్సులోకి ఇంకిపోతుంది. ఒక జ్ఞాపకంలో, ఒక స్ఫురణలో, ఒక ఎరుకలో మనస్సు దుఃఖ సముద్రం అవుతుంది. ఇది ఒక దీర్ఘ కవిత అనమాట. అంటే దీర్ఘ కవితలో మనకు తెలుసు కదా, దీర్ఘ కవిత లక్షణాలు తెలుసు కదా. ఒక 500 నుంచి కనీసం 1000 లైన్లు దీర్ఘ కవితలో నిర్వహించగలగాలి. ఇంకొకటి, మన చక్రవర్తి సార్ ఉన్నారు, ఈ బాధ్యులను ఉన్నారు కాబట్టి 8 ఏళ్లగా మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ సభల్లో నేను ఆ పాంప్లెట్లు చూశాను. మీరు ఇచ్చిన ప్రతి అంశము పరిశోధనాత్మకమే. మీకు చీరాల బాపట్ల దగ్గర అంబటి మురళీకృష్ణ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన నెల వెన్నెల ప్రోగ్రాం జరుపుతాడు. అమావాస్య రోజు పెడతాడు కావాలనే. ప్రతి అమావాస్యకి నెల వెన్నెలని ప్రోగ్రాం పెడతాడు. ఆయన ఏం చేస్తా అంటే, ఒక 50 ప్రసంగాలు అయిన తర్వాత, అవి యూట్యూబ్లో లింక్ ఉంటుంది, ఈ 50 ప్రసంగాల్ని మళ్ళీ వాళ్ళ శిష్యులందరూ విని, అంటే మీకేదో హోంవర్క్ ఇస్తాను అనుకోబాకండి, 50 ప్రసంగాలు విని దాన్ని ఒక పుస్తకం వేస్తాడు. 50 ప్రసంగాలు మళ్ళీ ఒక పుస్తకం వస్తాయి. అంటే భావనా ప్రియ వేదిక మీద జరిగినటువంటి అన్ని ప్రసంగాల్ని అట్లా పుస్తక రూపంలో చూస్తే చాలా బాగుంటుంది. అంటే పుస్తకాన్ని మనం ప్రింట్ అయ్యక్కర్లేదు. మనకట్టా విట్టుబాబు గారు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఈ ప్రసంగాల్ని, కొంతమంది వ్యాసాలు ఎలా పూర్ణచంద్ర లాంటి గారు వ్యాసాలు రాసుకొని వచ్చారు, వాళ్ళు అలాగే ఇచ్చేస్తారు. మాలాంటి వాళ్ళు ఏదో వాగేసి వెళ్ళిపోయాం. అయితే వాటిని మనం విని కాస్త రాసుకొని ఈబుక్, కనీసం ఈబుక్గా కానీ వేస్తే అది తెలుగు సాహిత్యానికి చేసినటువంటి అపారమైన సేవ అవుతుంది. అంటే నేనేదో ఉచిత సలహా ఇవ్వగలను, కానీ ఇది అంటే మనం టైప్ చేసుకొని కాస్త ఈబుక్గా తయారు చేసుకోవచ్చు. భావనా ప్రియ వేదిక మీద జరిగినటువంటి ప్రసంగాలతో చాలా మంచి ఈబుక్ అవుతుంది. ఆ ప్రయత్నం కూడా మీరు చేస్తారని చెప్తూ, ఆ జ్ఞాపకంలో, ఆ స్ఫురణలో, ఆ ఎరుకలో నా మనస్సు దుఃఖ సముద్రం అయిపోతుందని దేనుకొండ శ్రీరామమూర్తి వాళ్ళ అమ్మను తెలుసుకొని బాధపడుతూ, గిన్నె నిండా వెన్నెల గుజ్జు పెరుగు జామ చెట్టు కొమ్మపై కూర్చోబెట్టి ఆకుల మధ్య నుండి జాలువారు వెన్నెల పోగుల్ని, వెలుగుల తీగల్ని చేతిలో పట్టిస్తూ పెరుగన్నం తినిపించేది అని ఒక మాట రాశాడు. ఇందులో అంటే దీర్ఘ కవితలు అక్కడక్కడ వాచ్యంగా ఉంటాయి, వాక్యాలు డైరెక్ట్గానే ఉంటాయి. అయినప్పటికీ 2 మాటలు మనం పట్టుకోవాలి. ఆయన అన్నాడు, వెన్నెల పోగుల్ని, వెలుగుల తీగల్ని. ఎంత మంచి మాటలు చూడండి. అదే మనం నిన్న కూడా ఇదే నేను చెప్పింది, మనం ఏం రాసినా సరే ఒక్క కొత్త పదబంధం, ఒక కొత్త ఊహ, ఒక కొత్త ఆలోచన ఉన్నప్పుడు ఆ కవిత నిలబడిపోతుంది. వెన్నెల పోగులు ఏ రాట్నం మీద నెయ్యాలి మనం? వెన్నెల పోగుల్ని ఏ రాట్నం తీసుకురావాలి? ఏ మరమగ్గాలు తీసుకురావాలి? ఏ మిల్లులు తీసుకురావాలి? ప్రపంచంలో ఎవడు వెన్నెల పోగులు నేయలేడు, ఒక కవి మాత్రమే నేయగలడు. అది కవిత్వం యొక్క గొప్పతనం. అట్లే వెలుగుల తీగలు అన్నాడు. పాత చీరల్ని కాలం దారంతో కుట్టిన బొంత మీద పడుకున్నప్పుడు అమ్మ చేతుల్లో పడుకున్న ఆనందం, నిశ్శబ్దమైన సహనం అంచుతో బొంత, కలనేత సంవేదనం చీర బొంత, అమ్మ చేతి చిత్రవర్ణం బొంత. అంటే వాళ్ళ అమ్మ కుట్టినటువంటి, అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి తాలూకా జ్ఞాపకాలు, అనుబంధాలతో పాటు వస్తువులు
ఆయన రోజు కుర్చీలో కూర్చుంటున్నాడు. ఆ కుర్చీ చూసిన వెంటనే నీకు కన్నీళ్ళు వస్తాయి. కానీ మనం ఏం చేస్తాం, కొంతకాలం తర్వాత నేను కొన్ని ఊర్లలో గమనించాను, వ్యక్తి చనిపోయిన వెంటనే ఆ మంచాన్ని తీసి పారేయడం, ఆ పరుపుని తీసి పారేయడం, ఆయన వస్తువులు కాస్త దూరంగా జరిపేయడం. ఇందులో ఏముందంటే వీళ్ళు చచ్చిపోతారని భయం, కవక్కని వీళ్ళు ఏమన్నా పోతారు అనేటువంటి ఒక భయంతో చేసేటువంటి పనులే. ఇంకొకటి, నేను కొన్ని మూఢనమ్మకాలను ఖండించాల్సిందే. ఒక ఇంట్లో వ్యక్తి చనిపోతే 3 నెలల పాటు ఇల్లు మూతేసేయాలి, లేదా 6 నెలలు క్లోజ్ చేయాలి. అట్లయితే ఎన్ని హాస్పిటల్ క్లోజ్ చేయాలి? డాక్టర్ అదే హాస్పిటల్ ఉంటాడు కదా. హాస్పిటల్లో ఎంతమంది చనిపోతుంటారు రోజుకి? హాస్పిటల్లో చాలామంది చనిపోతారు. పెద్ద పెద్ద హాస్పిటల్లో అసలు లెక్కలేని మంది చనిపోతారు. అన్ని హాస్పిటల్ మూతేసేయాలి. డాక్టర్ బయట అద్దెకి చేరాలి, పోయి ఆయన అద్దెలు తీసుకోవాలి. ఇంట్లో మనిషి చనిపోయాడు, రోడ్డు మీద మనుషులు చచ్చిపోతారు, రోడ్డును మనం క్లోజ్ చేస్తామా? మనిషి చెప్పేం చనిపోడు, ఇంట్లోనే చాలామంది ఇంట్లో చచ్చిపోతారు. ఎక్కడ చావు వస్తే అక్కడ చనిపోతారు. మనం ఏం చేస్తాం దానికి? కానీ అట్లాంటి దాన్ని కూడా మనం ఏం చేసామంటే కాస్త సెంటిమెంట్లు, ఆయింట్మెంట్లు చేసి పారేసాం. అట్లాగే వాళ్ళ అమ్మ గురించి ఆయన చాలా విషయాలు 1000 వాక్యాలు రాసుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత అదే అమ్మ గొప్పతనం గురించి సబ్బని లక్ష్మీనారాయణ అవ్వ అనే ఒక దీర్ఘ కవిత రాశాడు. అవ్వ అంటే తెలంగాణలో అమ్మని అవ్వ అని అంటారు. మా నెల్లూరు జిల్లాలో అవ్వ అంటే ముసలివాళ్ళని అవ్వ అంటాం, లేదా అమ్మమ్మని అవ్వ అంటాం. అవ్వ అనే మాట మాకు రాయలసీమలో ఎక్కువ, తెలంగాణలో అవ్వ అంటే అమ్మ. అందులో ఆయన చెప్తాడు, కొందరు పని చేయడానికి కష్టపడడానికి పుడతారేమో, కొందరు పని చేయడానికి కష్టపడడానికి పుడతారేమో, అవ్వ కష్టాలను వెళ్ళదీయడానికే పుట్టిందేమో, అవ్వ బతుకు కన్నీటి సముద్రమేమో, రెక్కాడితే డొక్కాడిని ఇంట్లోనే పుట్టింది అవ్వ, నిన్ను తలుచుకుంటుంటే దుఃఖం ఊటబావిలా పొంగుకొస్తోంది, నీటిపాయిలా ప్రవహిస్తూ వస్తోంది, తెరలు తెరలుగా పొరల పొరలుగా గుండెలు చీల్చుకొని. అంటే అమ్మ చనిపోయినప్పుడు రైతు కవిత రాయలేకపోవచ్చు, లేదా ఒక కార్మికుడు కవిత రాయలేకపోవచ్చు, లేదా కవి మాత్రం ఖచ్చితంగా కామ్గా ఎలా ఉండగలడు? అమ్మని అంటే చనిపోయిన వ్యక్తుల్ని సాహిత్యంలో, సాహిత్య చరిత్రలో కవిత్వ రూపంలో పెట్టగలిగిన శక్తి కేవలం కవులకు మాత్రమే ఉంటుంది. అందువలన ఇవాళ స్మృతి అనేటువంటి ఒక అంశాన్ని ఒక పరిశోధన అంశంగా తెలుగు సాహిత్యంలో స్మృతి ఒక గొప్పదిగా మిగిలిందంటే అది కవులు వాళ్ళ ఉపశమనం కోసం ఇచ్చిన కావ్యాలని మనం ఏం చేసామంటే ఒక పరిశోధన అంశంగా చేసుకున్నాం. ఇవాళ ఇక్కడ మాట్లాడుకునే ఆ స్టేజ్కి మనం తీసుకొచ్చామన్నమాట. అలాగే ఇందులో స్మృతికి సంబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయి. 1-2 లక్షణాలు చూడండి. స్మృతి కవితలు ఎట్లా ఉంటాయంటే ఆత్మాశ్రయంగా ఉంటాయి, మొత్తం ఆత్మాశ్రయంగా ఉంటాయి. అందులో మానవ సంబంధాల పలవరెంత ఉంటుంది, రాజకీయ ఆశయాల కొనసాగింపు ఉంటుంది, వ్యక్తి ఆరాధన ఉంటుంది, వ్యక్తిగత అంశాలని సమాజంకి చెప్పడం ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది, సామాజికత ఉంటుంది, భావోద్వేగాల వ్యక్తీకరణ ఉంటుంది, తాత్కాలిక వైరాగ్యం ఉంటుంది. మనకు తెలిసిందే కదా, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఉంటాయి. ఇట్లా చెప్పుకుంటూ పోయినప్పుడు అందులో సహానుభూతి ఉంటుంది, సున్నితత్వం ఉంటుంది, వ్యక్తిగత జ్ఞాపకాల కలబోతు ఉంటుంది, సంతాపం ఉంటుంది, నివాళి ఉంటుంది. స్మృతి కవితలన్నీ దాదాపు ఎట్లా ఉంటాయంటే కరుణ రసాత్మకంగా ఉంటాయి. ఇది స్మృతికి సంబంధించినటువంటి లక్షణాలు. అయితే స్మృతి అమ్మకైనా నాన్నకు కూడా ఉంటుంది. నాన్న కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా చనిపోతాడు. మీకు అమరావతి కథల్లో అంపకం అనే కథ ఉంటుంది, మీరు బహుశా చదివే ఉంటారు. అందులో శంకరయ్య అని ఒక తండ్రి ఉంటాడు. ఆ శంకరయ్య భార్య పేరు రచయిత కావాలనే పార్వతి అనే పెట్టాడు. శంకరయ్య భార్య పేరు పార్వతి అనే పెట్టాడు, లక్ష్మణో సరస్వతినో పెట్టకుండా ఆయన కావాలనే పెట్టాడు ఆ పేరుని. ఆయనకు కూతురు, ఒక్కగానో కూతురు. ఈ కూతురు ఆయన లేక పుట్టింది కాబట్టి అల్లార ముద్దుగా పెంచుకున్నాడు, గాజు బొమ్మలాగా పెంచుకున్నాడు. ఆ అమ్మాయి కోసం రోజు కథలు చెప్పేవాడు, ఆయనే అన్నం పెట్టేవాడు. ఆ పిల్ల బడికి పోతే బడి గోడల దగ్గర కాసుకునేవాడు. అంటే ఆ అమ్మాయి ఎప్పుడు బయట వస్తుందా తీసుకొని తాను ముద్దు పెట్టుకోవాలి, ఇంటికి తీసుకెళ్ళాలి, రాత్రిపూట ఆ గుండెల మీద పడుకోబెట్టాలి. మనం ఆడపిల్లని గుండెల మీద బరువని, భద్రాచలం చెరువని చెప్పుకుంటాం. కానీ ఆయన ఆడపిల్లని హాయిగా ఎత్తుకొని కొన్ని మంచి కథలు చెప్తూ ఆయన పడుకొని నిద్ర పంపించేవాడు. ఆకానొక రోజు ఆ పిల్లకు కూడా పెళ్లి చేయాల్సి వచ్చింది. పెళ్లి కుదిరింది, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు అమ్మాయిని ఏం చేయాలి మనం? అంపకం. ఇప్పుడు అంపకాలు అనే మాట కూడా పోయింది, పంపకాలు తప్ప అంపకాలు లేవు. అంపకాలు అనే మాట కూడా పోయింది. ఈ అంపకాలు సమయం వచ్చింది. శంకరయ్య కళ్ళు ఒత్తుకుంటూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దిగులు పడుతూ ఉన్నాడు, చాటుకెళ్ళి ఏడుస్తున్నాడు, అటు వెళ్ళి ఏడుస్తున్నాడు. మనుషులు కనపడడం లేదు. బండ్లు వచ్చాయి, స్వీట్లు జరుపుతున్నారు, ఆటలు జరుపుతున్నారు, మంచాలు వేస్తున్నారు, పొరుపులు వేస్తున్నారు, అంటే అన్ని సర్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం అమ్మాయితో పాటు అన్ని వస్తువుల్ని మనమే పంపించాలి అనే ఒక సాంప్రదాయం పేరు మీద మనోళ్ళు బాగా దోచుకోవడం అలవాటు చేశారు. అదొక సాంప్రదాయం పెట్టారు. కానీ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి మంచం కూడా ఆమె తీసుకెళ్ళాలి. మంచం, కంచం, లంచం అన్నీ
ఆమె పట్టుకెళ్ళాలి. ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాలు బహుశా ఉన్నట్టే ఉన్నాయి. అయ్యా నువ్వు తీసుకోవంటే నేను తీసుకోలేదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. నేను తీసుకోలేదు కాబట్టి ధైర్యంగా చెప్పగలను ఆ మాటని. నాకెవరు సాంప్రదాయపరంగా మంచాల గించాలి లేదు, ఎందుకంటే నేను ప్రేమ వివాహం చేసుకున్నా. నేను ప్రేమ వివాహం అందులో ముస్లిం అమ్మాయిని చేసుకున్నా. అందువల్ల నేను వేదికల మీద నేను కట్నం తీసుకోవాలని చెప్పగలను బ్రహ్మ. ఎందుకంటే నా చేతికి ఏం ఉంగరాలు లేవు, మెడల్లో దండలు లేవు. 4-5 ఉంగరాలు నేనేమి అంటే వేసుకున్న వాళ్ళు తక్కువ అని కాదు, ఉదాహరణకి చెప్తున్నాను. సరే ఇటు ఈ అమ్మాయికి ఆయన కట్నాలు ఇచ్చాడు, కానుకలు ఇచ్చాడు, అమ్మాయిని సాగనంపుతున్నాడు. అసలు ఈయన మనసులో లేదు, ఊగిపోతున్నాడు. వాళ్ళ అమ్మ ఒక తట్టు పాపం ఏడుస్తూ ఉంది. అయితే బండ్లు సాగనంపుతున్నారు. ఆ అమ్మాయి నాన్న దగ్గరకు వచ్చి అలా వంగింది. వంగిన పిల్ల మళ్ళీ పైకి లేలేదు. ఈయన పైకి లేపడం లేదు. నడువులు నొప్పని కాదు దాని అర్థం. ఆ అమ్మాయి నాన్నను విడిచి వెళ్ళలేని దుఃఖం, తండ్రి ఆ అమ్మాయిని లేపి సాగనంపలేనటువంటి దుఃఖం. ఇట్లాంటి దుఃఖం ఇద్దరు పరస్పరం దుఃఖంతో ఉన్నారు. సరే ఇంకా ఎవరో పక్కన వాళ్ళు వచ్చి ఎంతసేపు అటు దీవిస్తావు కూతుర్ని, నాయన ఇంక వదులు, ఇది చాలా సుదీర్ఘమైన దీవెన అవుద్ది, లాంగ్ దీవెన అవుద్ది, వదిలేమని చెప్పారు. సరే ఆ అమ్మాయిని బండ్లు ఎక్కించారు. బండ్లు వెళ్తూ ఉన్నాయి. కానీ శంకరయ్య అసలు శివుడికి ఆయన కథలో ఒక మాట అంటాడు, శివుడికి కూడా కూతురు ఉంటే ఇట్టానే బాధపడేదా అంటాడు. శివుడికి కూతురు లేరు, ఆయన ఓన్లీ పురుషులనే అన్నాడు మన కథల ప్రకారం. ఏదైనా పురాణంలో ఉన్నారేమో నాకు తెలియదు, ఇంకా నేను పూర్తిగా ఒక పురాణంలో ఉన్నారని మేడం చెప్తున్నారు. మానసాదేవి ఉన్నారంట, నేను చూడలేదు. నాకు తెలిసింది వినాయకుడు, కుమారస్వామి ఆయన పుత్ర సంతానాన్ని మాత్రమే కలిగినట్టుగా ఆయన కూడా పురుషాధిపత్య సమాజంలో బహుశా ఉండొచ్చు ఒకప్పుడు. సరే అయితే ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంది, బండ్లు బయలుదేరాయి. ఈయన బండ్లు వెనక వెళ్తూ ఉన్నాడు, కూడా వెళ్తూనే ఉన్నాడు. ఊరి పొలిమేరకు వెళ్ళాడు, అయినా వెళ్తూనే ఉన్నాడు. బంధువులందరూ ఏమయ్యా తెక్క శంకరాయ కూడా నువ్వు ఒక్కడవే లోకంలో కూతురికి పెళ్లి చేసావా, చాలామంది పెళ్ళిళ్ళు చేశారు, సాగనంపారు, ఇంకనైనా రావాయా అన్నారు. అయినా సరే రావడం లేదు. రాకుండా ఏం చేశాడు, బండ్లు ఆపించాడు. ఆపండి ఒకసారి బండ్లు అని అన్నాడు. అబ్బాయిని పిలిచాడు, నాయన బాబు ఇటు రా నాయన అన్నాడు. అల్లుడు గారు కిందకి దిగి వచ్చారు. బాబు ఇదిగో మా అమ్మాయిని తమలపాకులో పెంచుకున్నాం, చాలా అద్భుతంగా మా పిల్లని పెంచుకున్నాను. ఆ పిల్ల లేకపోతే నా నిద్ర కూడా పట్టదు, అయినా సరే సాగనంపక తప్పదు కాబట్టి పప్పుతున్నా. ఇదిగో నీకు ఎప్పుడైనా కోపం వస్తుందిలే, నువ్వు మగోడు కదా, వస్తుంది కోపం వస్తుంది. ఎప్పుడైనా మా పాపను కొట్టాలనిపిస్తుంది, బాబు కొట్టబాక నాయన, తమలపాక లాంటి పిల్ల, ఒక కార్డు ముక్క రాయిపడి నేను వస్తా, నన్ను కొట్టు అంటాడు. నన్ను కొట్టి నేను వస్తా, నీకు ఎప్పుడైనా తిట్టాలనిపిస్తే రాయి, నేను వచ్చి నేను కొట్టించుకుంటా, నేను తిట్లు తింటా, తమలపాకు లాంటిది నాయన అంటాడు. ఇది ఒక మహమ్మద్ కదిర్ బాబు ఒక మాట అన్నాడు, తండ్రి గుండెల్లోనూ పాలుంటాయి, మగవాడి గుండెల్లోనూ పాలుంటాయి అని చెప్పాడు. అట్లాంటి తండ్రి కోసం మరి కవులు కన్నీళ్లు కార్చలేదా, కవులు కవితలు రాయలేదా అంటే చాలామంది రాశారు. మీకు ఎలుకట్టి శంకర్ అనే ఆయన తెలంగాణలో ఉంటాడు. ఆయన యాది అనేటువంటి ఒక దీర్ఘ కవిత రాశాడు. యాది ఇది తెలంగాణ మాండలికంలోనే ఉంటుంది అనమాట. వాళ్ళ నాన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ, బలపాన్ని పలకను బస్త సంచిలో వేసి, ఎడయంత నవ్వంగా మురిపొంగ మోసి, సర్కారు బళ్ళెకు సాగనంపిన పొద్దు యాదికొస్తున్నదే నాయన, అచ్చరానివయ్యా మదిలో కూర్చున్నవే అంటాడు. నాయన అచ్చరానివయ్యా మదిలో కూర్చున్నవే అంటాడు. మా నాన్న ఎలాంటి నాకంటే అక్షరం. అసలు ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు వాళ్ళ నాన్న గురించి చెప్తూ, మా నాయన 3 కోట్ల మట్టి బిడ్డల ప్రతిబింబం అన్నాడు. మా నాయన 3 కోట్ల మట్టి బిడ్డల ప్రతిబింబం. వెలుకట్టి శంకర్ రాసినటువంటి యాది అనేటువంటి దీర్ఘ కవితలో ఉన్నటువంటి మాట అన్నమాట. అది కడుపునొచ్చిన కంట్లోనే దాస్తివి, మందులెందుకొక్క వామసాలంటివి, అమ్మ మూలిగితేనేమో ఒత్తిపై చూస్తేవి, అన్నం ఉంటే చాలు ఆస్తి ఎందుకంటివి, సాధు జంతువయ్యా సంసారం వేలితివి, యాదికొస్తున్నవే నాయన మనిషి తనమునే మాకు అన్నాడు. ఒకసారి అక్షరం అన్నాడు, ఒకసారి నువ్వు మనిషి అన్నాడు. అంటే వాళ్ళ నాన్నని అన్నిన్ని రూపాలుగా ఆయన చూసుకుంటూ చివరిగా ఆయన అంటాడనమాట, పేగు మీద తీపి పాన ముద్దులొద్దంటే యాదుకొస్తున్నవే నాయన ఎలుగువై మదిలోనా. ప్రతి క్షణం ఆ తండ్రి జ్ఞాపకాలతో కవి ఎట్లా కుమిలిపోయాడనేది అందులో ఆయన రాసుకుంటూ వెళ్తాడనమాట. ఇట్లా మనకు నాన్న మీద రాసినటువంటి దీర్ఘ కవితది. అలాగే గోటం స్వామి పేరు మీరు వినే ఉంటారు, రాజమండ్రిలో ఉంటాడు. ఆయన వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు అద్భుతమైన దీర్ఘ కవిత రాశాడు. కనుపాపల తోటమాలి. పేరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, శీర్షికే చాలా అద్భుతమైన శీర్షిక అన్నమాట. అది 2013లో రాశాడు. అందమైన పూల తోటలో మా నాన్న ఒక సజీవ పరిమళం. అందమైన పూల తోటలో మా నాన్న ఒక సజీవ పరిమళం. సువాసనలు వెదజల్లే పూలెన్నున్నా
మా జీవిత వనంలో నాన్నొక మలయజం, మా జీవిత వనంలో నాన్నొక మలయజం. తెల్లవారుతుండగా నాన్న బతుకు తెల్లారిపోయింది, తెల్లవారుతుండగా నాన్న బతుకు తెల్లారిపోయింది. ప్రభాత కిరణాల కోసం పరితపించే నాన్న తొలిపొద్దు కిరణంలో అంతర్ధానమయ్యాడు. రంగురంగుల సీతాకోక చిలకలు వాలిన నాన్నదేహం, పూల పుప్పుడిని రాసుకున్న నాన్నదేహం మట్టిలో కలిసిపోయింది. అంటే ఇది నేనే వివరణ అక్కర్లేదు మీకు, ఇది వచన కవిత్వం కాబట్టి పెద్ద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. అంటే మనకు ప్రేమను పంచిన వాళ్ళు, ప్రేమను పంచేవాళ్ళు భౌతికంగా దూరమైనప్పుడు వాళ్ళు మానసికంగా దగ్గరగా ఉన్నట్టుగానే భావించాలి. మనం కేవలం ఏడుస్తూ కూర్చుంటే ఎట్లాంటి సమస్యలు కూడా మనకేమీ పరిష్కారం కావు. కాస్త గుండె దిటవ చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఉందన్నమాట. అందుకే ఆయన అంటాడు, నాన్న ఈ స్మృతి పరిమళాలు మాకు స్వాంతన కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. పాలిపోయిన మా ముఖాలు నీ ఆశీర్స్పర్శతో విచ్చుకుంటాయని నమ్ముతున్నాను. కన్నీటితో తడిచి ముద్దైన మా హృదయాలు నీ జ్ఞాపకాల వెచ్చదనంతో సేద తీరుతున్నాయని నమ్ముతాను అని అంటాడు. అట్లా మనం అసలు ఎన్ని దీర్ఘ కవితలనైనా అమ్మ గురించి, నాన్న గురించి, తల్లి, అట్లే సోదరు గురించి దాదాపు నాకు ఒక 70-80 దీర్ఘకావ్యాలు దొరికాయి. 80 దీర్ఘకావ్యాల వరకు ఈ స్మృతికి సంబంధించి వచ్చినట్టు ఉన్నాయి. అయితే మరణానికి సంబంధించి మనకు ఒక కథ ప్రచారంలో ఉంటుంది. బహుశా మీకు వాట్సాప్లో కూడా ఆ కథను మీరు చదివే ఉంటారు. ఒక అతను ఏదో ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఋషి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగాడు, అయ్యా నాకు అమరత్వం సాధించేటువంటి ముందు కావాలి, నాకు మరణం ఉండకూడదు అని ఒక కోరిక కోరాడు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నీకు చావు లేకుండా ఉండే రూల్ ఏమీ లేదు, ప్రతి మనిషి ఏం కావాలి, చనిపోవాల్సిందే. కాబట్టి సరే అయినా నీకు ఒక వరం ఇస్తాను, నువ్వేం చేస్తావంటే ఇక్కడి నుంచి ఊరికి, అంటే ఇది ఒక కాల్పానిక కథే, నిజంగా వాస్తవంగా జరిగిన కథ ఏం కాదు, కాల్పానికతో కూడినటువంటి కథ. ఇక్కడ నుంచి ఒక 2 పర్లాంగుల మైళ్ళు దూరం వెళ్తే ఒక సరస్సు ఉంటుంది, ఆ సరస్సులో నీళ్లు తాగితే నువ్వు అమరుడు అయిపోతావని చెప్పాడు. అంటే ఇది మరణంకి సంబంధించింది కాబట్టి నేను మధ్య మరణం కథలు చెప్తున్నా. దీర్ఘ కవితలన్నీ వినిపిస్తూ ఉంటే సమయం సరిపోద్ది వాస్తవానికి. అయితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ సరస్సులో నీళ్లు తాగుదామని సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ ఒక ఆయన 200 సంవత్సరాలు, అంటే చాలా ముసలాడైపోయి వెంట్రుకలన్నీ నెరిసిపోయి పళ్ళన్నీ అంటే అమరత్వంగానే ఉన్నాడు మనిషి, అట్లే ఉన్నాడు కానీ శరీరం అంతా కూడా శిథిలం అయిపోయింది. మనిషి ప్రాణంతోనే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావంటే, నేను ఈ సరస్సులో నీళ్లు తాగాను కాబట్టి నేనేం పొందాను, అమరత్వాన్ని పొందాను. అమరత్వాన్ని అయితే పొందాడు, శరీరం మాత్రం ఎట్లుంటుంది, అసహ్యంగా పళ్ళు ఊడిపోయాడు, కళ్ళు సరిగ్గా కనపడటం లేదు, జుట్టు అసలు ఏం లేదు, ఎముకలు గూడలా మనిషి ఉన్నాడు. అప్పుడు ఆయనకు మళ్ళీ ఒక అనుమానం వచ్చింది, ఓహో అమరత్వాన్ని పొందితే నేను కూడా ఎలా అవుతాను, ఇట్లా అయిపోతాను. మళ్ళీ వెనక్కి వచ్చాడు. మళ్ళీ ఋషి దగ్గరకు వచ్చి, ఏమయ్యా నాకు అమరత్వం వద్దు, అమరత్వంతో పాటు ఏం కావాలంటే యవనం కావాలన్నాడు. అమరత్వము యవనము కావాలని అడిగాడు. సరే నువ్వు ఆ సరస్సు దాటి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టుకు ఒక పండు ఉంటుంది, అది కోసుకొని తిను, నీకు అమరత్వంతో పాటు యవనం కూడా వస్తుందని చెప్పాడు. సరే ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నీళ్లు తాగాడు, దాటాడు. ఆ చెట్టు దగ్గరకు పోతే ఆ చెట్టు ఆ నీళ్లు తాగలేదు, దాటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గర అప్పటికే ఒక 10-15 మంది కూర్చొని ఉన్నారు జనం. వెళ్ళి, ఏం మీరు ఎక్కువ ఉన్నారంటే, నాకు 200 ఏళ్ళు, నాకు 150 ఏళ్ళు, నాకు 300 ఏళ్ళు, ఈయనకు 400 ఏళ్ళు, ఈయన నా కొడుకు, ఈయన నా కొడుకు, ఈయన నా కొడుకు అని చెప్పుకుంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు వీడికి నా ఆస్తి విపరీతం కొట్లాడుకుంటున్నారు. అందరూ జుట్లు పట్టుకొని పెద్ద ఫైట్ చేసుకుంటున్నారు, అందరూ పొడుచుకుంటున్నారు. చావేమీ లేదు, చావు లేదు కదా, దెబ్బలు మాత్రం తగులుతున్నాయి బాగా. ఎందుకంటే వీళ్ళు ఈయన కొడుకు ఆయన కొడుకు ఎవరు చచ్చిపోలేదు. చచ్చిపోకపోవడం ఏం చేస్తున్నారు, ఒకరికొకరు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది. ఏమర్థమైంది, మొదట్లో నేను ఒక మాట చెప్పాను మీకు, ప్రసంగం ప్రారంభించే ముందే ఒక మాట చెప్పాను, మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది అనే మాట తెలుసుకొని, ఆయన ఈ వరాల కంటే ఏం చేయాలి, మనం చచ్చిపోవడం మేలు అనుకున్నాడు. ఈ వరాలు కోరుకోవడం కంటే చచ్చిపోవడం చాలా మేలు అనుకుని, అందువల్ల ఆ చావు ఉండడం బట్టే ఇవాళ మనం ఈ స్మృతి శాఖలో స్మృతి కవితలుగా, వాళ్ళ స్మృతులుగా, జ్ఞాపకాలుగా, గుర్తులుగా, ఆనవాళ్ళుగా, కంటి చెమ్మగా, ఇవాళ కన్నీటి చుక్కలుగా సాహిత్యంలో వాళ్ళు ఏం చేస్తున్నామంటే మనం బతికించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఒక ఆయన బెల్లి యాదయ్య అనేటువంటి ఒక తెలంగాణ కవి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు తర్జుమా అనే ఒక కావ్యం రాశాడు. తర్జుమా అంటే ట్రాన్స్లేషన్, అనువాదం. ఆయన ఎంత బాగా రాశాడు చూడండి వాక్యాలు. వాక్యం అశ్రునాత్మకం కావ్యం అన్నాడు. వాక్యం అశ్రునాత్మకం కావ్యం, వాక్యం రసాత్మకం కావ్యం అని విశ్వనాథుడు అన్నాడు. అట్లా కాకుండా నేనేం చేశాడు, వాక్యం అశ్రునాత్మకం కావ్యం, తనది
తన దగ్గరే ఉండాలనేది జీవుడి ఘోష, నాది నా వద్దకే వస్తుందనేది దేవుడి భాష. మరణానికి చెప్పినటువంటి నిర్వచనం ఇది. అంటే వచన కవిత్వం కూడా ఎంత అద్భుతంగా రాయొచ్చో ఇట్లాంటి కావ్యాలు చదవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. వచన కవిత్వాన్ని ఎంత గొప్పగా రాయొచ్చు. నాది నా వద్దకే వస్తుందనేది దేవుడి భాష. అంటే ఎక్కడిది అక్కడికే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది కదా. అట్లా ఆయన చెప్పుకుంటూ మా నాన్న గురించి చెప్తాడు ఆయన. సంభాషణలో ఇక్షుదండం, సంబోధనలో అమృత భాండం, కావలసిన వాళ్ళు ఎవరైనా నాన్నను చేరి తీరవలసిందే. తన గాంభీర్యం ముందు మహారాజులు అవనత శిరస్సులు అవుతారు. తన లాలిత్యం ముందు చందమామ ఒక చోటా బచ్చా అన్నాడు. చందమామ ఒక చోటా బచ్చా అన్నాడు. అంటే ఆయన తర్జుమాలో చెప్తాడు, సూర్యుడు మా నాన్న ముందు వేస్ట్ అంటాడు, చంద్రుడు మా నాన్న ముందు వేస్ట్ అంటాడు. ఎందుకంటే జీవితంలో నాన్నకు మించిన మెగాస్టార్లు ఎవరుంటారు, నాన్నకు మించిన పవర్ స్టార్లు ఎవరుంటారు? అయినా మన పిల్లలు ఏం చేస్తారు, పవర్ స్టార్కి మెగాస్టార్లకే పోస్టర్లు పెడతారు, పుట్టినరోజులుగా శుభాకాంక్షలు జరుపుతారు, హ్యాపీ బర్త్డే అంటారు, దసరా అంటారు, దీపావళి అంటారు, మా హీరో అంటాడు. ఆయన కోసం పాపం హీరోల కోసం ఈ మధ్య ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది ఒకటి. ఏం సినిమా, దేవరా అనే సినిమా రిలీజ్ అయినప్పుడు రాయలసీమలో 10 మేకలను బలిచ్చారు. ఎంత దరిద్రం కాకపోతే మేకలు ఏం చేసే పాపం వాళ్ళని మేకలను బలిచ్చి ఆ మేకలు ఆ హీరో సినిమా హిట్ కావాలని మేకలు ఏమన్నా కోరుకుంటా? డైరెక్టర్ బాగా తీయాలి, కథ బాగుండాలి. 21వ శతాబ్దంలో కూడా మానవులు ఎంత దరిద్రపు ఆలోచించుతున్నారు. 12 మేకలను బలిస్తావు నువ్వు అంటే ఇచ్చారు మనోళ్ళు. అంటే మనం ఎవరికి కటౌట్లు పెట్టాలి, ఎవరికి పోస్టర్లు వేయాలి అంటే నేను కోరుకున్నది అదే. ఎప్పుడైనా ఆ కుర్రవాళ్ళు ఎప్పుడు వాళ్ళ తల్లికి పోస్టర్ వేయరు, వాళ్ళ తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పరు, వాళ్ళ తండ్రికి పోస్టర్ వేయరు. ఆయన హీరో సినిమా రిలీజ్ అయితే పోస్టర్ వేస్తాడు. లేదా ఆ ఊర్లో ఒక నాయకుడు ఉంటాడు, యువ నాయకుడు, మా చిన్న బాస్, మా దున్నపోతు, మా బరిగొడ్డు అని ఒక పెద్ద పోస్టర్ ఒకటి వేస్తాడు. అంటే ఎవరిని నువ్వు గుండెల్లో పెట్టుకోవాలి, ఎవరిని నువ్వు గోడలకు తగిలించుకోవాలి, ఆ స్పర్శ తెలియాలంటే ఎట్లాంటి సాహిత్యపు ఆనవాళ్ళు పిల్లల హృదయాల్లోకి మనం ఏం చేయాలంటే విత్తనాలుగా వేయాలి. వేసినప్పుడు అప్పుడు అమ్మలకి కటౌట్లు పెడతారు, నాన్నలకు కటౌట్లు పెడతారు, లేదా కవులకి కటౌట్లు పెడతారు. అంటే నేను తెలుగునాట కోరుకునేది ఏదైనా ఒక కవికి మంచి కటౌట్ పెడితే చూడాలని కోరుకుంటా. కానీ ఒక కవి కటౌట్లు పెట్టించుకుంటాడు, పేరు చెప్పను కానీ ఆయన 24 గంటల కవి సమ్మేళనాలు జరుపుతాడు, గిన్నీస్ బుక్ కవి సమ్మేళనాలు జరుపుతాడు. ఆయన ఏం చేస్తాడంటే పెద్ద కటౌట్ పెట్టించుకుంటాడు, ఫ్లెక్సీ వేయిస్తాడు. ఫ్లెక్సీలో ఆయన ఒక్కడే ఉండాలి, ఇంకెవరో ఉండకూడదు, ఆయన ఒక్కడే ఉండాలి ఫ్లెక్సీలో. తర్వాత ఆయన కారు దిగిన వెంటనే ఆయన అనుచరులు 20 మంది ఆయనకు స్వాగతం చెప్పాలి. నేను ఆశ్చర్యపోయాను, అసలు ఇంత గొప్ప కవిత్వం రాస్తా ఈవిడు పడుచుకునేవాడు లేడు మనల్ని. ఈవిడు కానీ 2-3 పుస్తకాలు వేసాము, ప్రపంచం అంతా తిరిగి ఉపన్యాసాలు ఇస్తున్నాం, అయినా ఈవిడు పడుచుకోవట్లేదు, ఎట్ట సంపాదించాడు రా ఆయనతో అనుకున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కవి సమ్మేళనకు వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మీకు బహుశా పేరు తెలిసినా మీరేం బయటికి చెప్పొద్దు, 2 గంటలకు ఒకసారి బట్టలు మార్చేయాలి, వేసిన చొక్కా వేసుకోకూడదు, ఆయన కూడా మార్చేస్తాడు. తర్వాత వాళ్ళకి అసలు భయంకరమైన ఏసీ ఉండే వాటిల్లోనే సభలు పెడతారు, 24 గంటల పాటు కవి సమ్మేళనాలు పెడతారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఆయనకి ప్రభుత్వం 2-3 పురస్కారాలు కూడా ఇచ్చింది. నాకేం భయం కూడా లేదు. నేను వాళ్ళ అనుచరుల దగ్గర నేను చెప్పాను, ఆయన పేరుతో సహా వ్యంగ్యంగా చెప్పాను, మనమేం భయపడక్కర్లేదు. చూడండి, అంటే మనం ఇట్లాంటి గొప్ప సాహిత్యం రాసిన కవులందరినీ మనం మర్చిపోయి ఎవరికి మనం చూడండి వాళ్ళ నాన్న గురించి చెప్తూ చందమామ ఒక చోటా బచ్చా అన్నాడు. ఇటువంటి కవిని కదా మనం గుండెలో పెట్టి. బెల్లి యాదయ్య తెలంగాణలో ఉంటాడు, ఆయన కూడా ఇప్పుడు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. అంటే మనం ఇట్లాంటి వాక్యాలు చెప్పినటువంటి కవుల్ని మర్చిపోయి, నిజమైన సాహిత్యాన్ని మర్చిపోయి, సమాజాన్ని చైతన్యపరిచేటువంటి కవుల్ని కళాకారుల్ని వెనకేసి పారేసి ఇవాళ ఎట్లా బతుకుతున్నాం? చెట్టు, నది, పొలం, ఎద్దు అన్నీ కలిపి పుడితే మా నాన్న అన్నాడు. చెట్టు, నది, పొలం, ఎద్దు అన్నీ కలిపి పుడితే మా నాన్న. నాగలి, గొర్రు, గుంటక, బండి, పనిముట్లు పేర్చి కడితే మా నాన్న. మూట మొత్తం చెరువుకత్వ చెలిమంట మా నాన్న. ఆయన మూట మొత్త చెరువుకత్వ చలిమంట ఆయన సంగీత పరికరాలు. నాన్న కప్పుకున్న దుప్పటి వెన్నెల అన్నాడు. నాన్న కప్పుకున్న దుప్పటి వెన్నెల అన్నాడు. అంటే తర్జమాని ఎందుకు పేరు పెట్టాడంటే ప్రకృతిని, ఆయన కష్టాన్ని మొత్తాన్ని నాన్నలోకి తర్జమా చేసి రాసినటువంటి స్మృతి కావ్యం అన్నమాట ఇది. అట్లా నాన్న గురించి, వాళ్ళ నాన్నకి ఏదో వ్యాధి వచ్చింది, చనిపోయాడు. చివరిలో చెప్తాడు ఆయన, జబ్బు ఒక నెపం, ఇంద్రలోకానికి నాన్న రక్షణ అవసరమైంది, కావ్యం అనుభవాత్మకం రసం అన్నాడు. జబ్బు ఒక నెపం. మా నాన్న ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటే ఖచ్చితంగా వాళ్ళ నాన్నకి అడ్రస్ కూడా ఆయన చూపించాడు. మా నాయన నరకానికి వెళ్ళలేదు,
మా నాయన ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తా అంటే స్వర్గానికే వెళ్తాడు అని ఆయనే వాళ్ళ నాన్నకి అంత, అంటే కవికి అంత గుండె ధైర్యం ఉంటుంది, కవి అంత క్రాంతదర్శి అయి ఉంటాడు ఖచ్చితంగా. ఇట్లా ఈ తర్జుమా అనేటువంటి దీర్ఘ కవిత, ఇది బెల్లి యాదయ్య రాసినటువంటి దీర్ఘ కవిత. అలాగే భార్య చనిపోయినప్పుడు మీకు తెలుసు కుందుర్తి ఆంజనేయులు గారు గొప్ప దీర్ఘ కవిత రాశాడు. పేరు ఏమన్నా మీకు, ఎప్పుడు నేనే మాట్లాడకూడదు, మీరు కూడా మాట్లాడచ్చు. కుందుర్తి ఆంజనేయులు రాసినటువంటి దీర్ఘ కావ్యం పేరు మీకు ఏమైనా గుర్తుందా? వాళ్ళ ఆవిడ చనిపోయినప్పుడు రాశాడు ఆయన, హంస ఎగిరిపోయింది అన్నాడు. భార్యను అందరూ హింస అనుకుంటే ఆయన హంస అనుకున్నాడు. అంటే నేను అనుకోవట్లేదు, చెప్తున్నా ఉదాహరణకి. అంటే ఇందాక అనుకున్నాం కదా మనం భార్యాభర్తల మీద విపరీతమైన జోకులు ఎందుకు వస్తున్నాయంటే అందుకే ఒకరికొకరు హింస అనుకుంటున్నారు. మనం ఇద్దరు హంసలు అనుకుంటే, ఇద్దరు ప్రేమ అనుకుంటే, మనం చచ్చిపోయేదాకా శ్రీరాముడు నిజంగా రామాయణం పుట్టినటువంటి నేలలో ఒకే మాట, ఒకే బాణం, ఒకే స్త్రీ అనుకుంటే, స్త్రీ ఇస్త్రీ కాదనుకుంటే, నేను మేస్త్రీ కాదనుకుంటే, భార్యాభర్తలు ఇద్దరు ఎట్లా ఉండాలి, ఎంత హాయిగా ఉండాలి. తెలుసు కదా మనకు ఒకప్పుడు మావిడాకులే తప్ప విడాకులు లేవు. అయినా కుందుర్తి ఆంజనేయులు గారు వాళ్ళ భార్య చనిపోయినప్పుడు రాసినటువంటి దీర్ఘకావ్యం హంస ఎగిరిపోయింది అన్నాడు. మరి వేరే పక్షి ఏదైనా పెట్టుండొచ్చు ఆయన. హంసకు మనకు తెలుసు కదా, హంసకి పాలు నీళ్ళని వేరు చేసేటువంటి విద్య ఏదో ఉందని. హంస తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, మెల్లగా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ భార్యని చెప్తాడు, బ్రతుకులో ఉన్న పాలన్నీ గటగటా తాను తాగేసి, బ్రతుకులో ఉన్న పాలన్నీ గటగటా తాను తాగేసి మిగిలిన నీళ్లు నా పాలుగా భాగం పంచి హంస ఎగిరిపోయింది. అది నా కీర్తికి తోడుగా వెన్నెల నీళ్ళలో ఆడుకోవడానికి మా పెద్దలిచ్చిపోయిన పెంపుడు పక్షి. నాకు భార్య ఎలాంటిదంటే పెంపుడు పక్షి అని చెప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే మామూలుగా వాస్తవానికి అమ్మలు లేదా స్త్రీలు, ఇవాళ నేను ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నా అంటే మా అమ్మ నాకు జన్మనిచ్చింది, లేదా ఇవాళ ఇక్కడ నేను ఇంత అధ్యయనం చేసి మాట్లాడగలుగుతున్నాను, ఇంట్లో మా ఆవిడ నాకు సహకరించాలి. నువ్వు బయట వెళ్ళేదానికి లేదు, నువ్వు ఇక్కడ ఇంట్లో ఉండాల్సిందని అనింది అనుకోండి, నేను ఇక్కడికి వచ్చి 2 రోజులు ఏమీ మాట్లాడలేను. అంటే ఇది అందువల్ల ఆయన ఏం చెప్పాడు, అది నా కీర్తికి తోడుగా వెన్నెల్లో ఆడుకోవడానికి మా పెద్దలిచ్చిపోయిన పెంపుడు పక్షి అనేటువంటి మాట కుందుర్తి ఆంజనేయులు రాయగలిగాడు. అసలు మీకు తెలుసు కదా, అలంకారాల గురించి నేనేం చెప్పక్కర్లేదు. పాలు అనే మాటని ఎంత బాగా వాడాడు చూడండి. బ్రతుకులో ఉన్న పాలన్నీ గటగటా తాను తాగేసి మిగిలిన నీళ్లు నా పాలుగా భాగం పంచి, అంటే కష్టాలన్నింటినీ మాత్రం, అన్ని కష్టాలని, వాటిల్ని, అన్ని ఇబ్బందుల్ని మాత్రం తీసుకొని తన గమ్యాన్ని తాను చేరిపోయింది. భార్య బతుకున్నంతకాలం ఆయన చెప్తాడు ఇంకో మాట, కుంటి ఒంటెద్దు బండి మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాను నేను, చేరవలసిన మా ఊరేదో చివరిలో మర్చిపోయాను, తారు రోడ్డు మీద డీలక్స్ బస్సు ప్రయాణం ముగిసింది, ఇక్కడి నుంచి మా ఊరికి ఇంకా వంకర టింకర గులకరాళ్ళ డొంక అన్నాడు. అంటే నా భార్య చనిపోయింది కాబట్టి ఇప్పటి వరకు నేను దేంట్లో ప్రయాణించాను, డీలక్స్ బస్సులో ప్రయాణించాను. అంటే బతుకంత హాయిగా ఉండింది. ఎందుకంటే ఈయన ఏదో ఆఫీస్కి వెళ్తాడు, లేదా ఎక్కడికో ప్రసంగానికి వెళ్తాడు. కుందుర్తి ఆంజనేయులు గారు తెలుసు కదా, ఫ్రేవర్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థను స్థాపించి వచన కవిత విచారణలో ఉరిశిక్ష పడ్డ మొదటి ముద్దాయిని నేనని ప్రకటించాడు ఆయన. వచన కవిత్వాన్ని భుజానికి ఎత్తుకొని ఊరంతా తిరిగి ఫ్రేవర్స్ ఫ్రంట్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఆయన ఇప్పటికీ ఆయన మన శీలా వీర్రాజు చనిపోయిన తర్వాత ఫ్రేవర్స్ ఫ్రంట్ అవార్డు ఆగిపోయింది. వచన కవిత్వంలో అత్యుత్తమైన బహుమతి ఫ్రేవర్స్ ఫ్రంట్ అవార్డు. శివారెడ్డి దగ్గర నుంచి మన ఇస్మాయిలు, శిఖామణి, ప్రసాదమూర్తి, ఎండ్లూరు సుధాకరు, సతీష్ చంద్రు, చాలామంది మొన్నటి దాకా సిరికి స్వామినాయుడు, బాలసుధాకర్ మౌళి వరకు అందుకున్నటువంటి ఫ్రేవర్స్ ఫ్రంట్ అవార్డు. ఇది స్థాపించిన ఆయన కుందుర్తి ఆంజనేయులు. ఆయన వాళ్ళ భార్య గురించి, మా భార్య వెళ్ళిపోయిన తర్వాత నా బతికేమైంది, గతుకుల రోడ్డు అయింది అని చెప్పుకున్నాడు. అంటే ఎవరి జీవితంలో అయినా సరే ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం, ఆ ఆప్యాయత, ఆ అనురాగం అనేది ఎంత గాఢంగా ఉంటే ఆ గాఢత ఎందులోకి వస్తుంది అంటే అక్షరాల్లోకి వస్తుంది. అబద్ధాలు రాస్తే నాకు తెలిసిపోద్ది. ఇప్పుడు కుందుర్తి ఆంజనేయులు ఆ భార్య గురించి అబద్ధం రాశాడు అనుకోండి, ఖచ్చితంగా పక్కింటి వాళ్ళకైనా తెలిసిపోద్ది. పక్కింటి వాళ్ళు తెలవక్కర్లే, ఆయనకు ఒకసారి లోపలికి చూసుకుంటే తెలిసిపోద్ది. ఇప్పుడు నా భార్యతో నేను ఇన్ని ఏదో ఇబ్బందులు పడి మళ్ళీ హంస ఎగిరిపోయిందని రాశాను అనుకోండి, చాలా కామెడీగా ఉంటుంది. అందువల్ల స్మృతి కవిత రాసినప్పుడు కూడా చాలా అందులో నిజాయితీ ఉండాలి, తాత్వికత ఉండాలి, ఒక నిజాయితీ ఉండాలి, నిజం ఉండాలి. అందుకే మా గురువు గారు రాధయ్య గారు ఒక మాట అన్నాడు, పచ్చి నిజాలు ఆవిష్కరించేవాడే కవి, పచ్చి నిజాలు ఆవిష్కరించేవాడే కవి అనే మాట అందుకే వచ్చింది. ఇలా చెప్తూ ఇన్నేళ్ల సాహచర్య దమని లోపల ఎందుకు తెగిందో ఎవరికీ తెలియదు.
అంత పెద్ద నెత్తురు ముద్దై కాలం ఎర్రగా నన్ను ఎందుకు చూస్తుందో తెలియదు అన్నాడు. ఇన్నేళ్ల దమని అంటే వాళ్ళ ఆ భార్యని దమనగా భావించాడు. ఇప్పుడు ఆ దమన ఏమైంది? తెగిపోయింది. కాలం నా వంక ఎలా చూస్తుంది? ఎర్రగా చూస్తుంది. కాలం నా మీద పగబట్టింది అని ఆ నెపాన్ని కాస్త కాలానికి కూడా ఆయన చెప్పాడనమాట. ఏమో నాకు తెలీదు, ఎవరు వెళ్ళదలిచినా నాతో మాత్రం చెప్పొద్దు. ఏడుస్తూ పుట్టిన మనిషికి నవ్వు ఎక్కడుంటుందిలే, ఏడుస్తూ పుట్టిన మనిషికి నవ్వు ఎక్కడుంటుందిలే, వాడి వాలిన కొమ్మకింకా పువ్వు ఎక్కడుంటుందిలే అని ముగిస్తాడనమాట. హంస ఎగిరిపోయిన దాంట్లో అసలు పుట్టడమే నువ్వు ఎలా పుట్టావు? ఏడుస్తూ పుట్టావు కాబట్టి నీకు ఇంకా నవ్వు ఎక్కడుంటుందని ఒక గంభీరమైనటువంటి ఒక తాత్వికమైనటువంటి ముగింపుని కుందుర్తి ఆంజనేయులు గారు ఇస్తారు. అట్లా ఇంకా చాలా మనం భార్యల గురించి పెళ్ళకూరు జయప్రద గారు మనసుకు మరణం అని రాశారు. అంటే స్మృతి ఏమో భార్య స్మృతి, రాసిందేమో స్త్రీ. ఇది ఎట్లా కుదిరింది అని అంటే ఈమె ఒక మనం పరకాయ ప్రవేశం అంటాం చూడండి. వాళ్ళ అక్క చనిపోయినప్పుడు ఆ బావగారి బాధని తాను తీసుకొని, అంటే వాళ్ళ అక్క భర్త రాయాలి స్మృతి కావ్యం, కానీ పెళ్ళకూరు జయప్రద గారు మన నెల్లూరులో ఉంటారు, డాక్టర్, మెడికల్ కథలను రాశారు, చాలా మంచి కథలు రాశారు. వాళ్ళ అక్క పెళ్ళకూరి జమున అని ఆవిడ నవలలు రాశారు. ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ స్మృతికి ఈమె స్మృతి రాసిందనమాట. అది కూడా చాలా గొప్ప స్మృతి కావ్యం. ఆ లిస్టు చదువుకుంటూ పోతే చాలా ఉంది, ఇంకొక కొన్ని చెప్పి మాత్రం నేను ముగిస్తాను. తర్వాత పెరుగు రామకృష్ణ నువ్వు వెళ్ళిపోయాక అనే ఒక స్మృతి కావ్యం రాశాడు. నువ్వు వెళ్ళిపోయాక స్పష్టంగా తెలుస్తున్న ఈ బ్రతుకు ముక్క చినుగుకు అతుకు వేయలేకున్నా, నా హృదయపు పిల్లన గురవిలో ఇప్పుడు నీ నిష్కర్మణ మిగిల్చిన గాయాలే కానీ గానాలే లేవు అని రాశాడు. అంటే మొత్తం ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందనేది భార్య స్మృతిలో రాసినటువంటి అదొక కావ్యం. ఆ తర్వాత మీకు ఈ మధ్య బాగా ఫేమస్ అయిన వ్యక్తుల్లో ఒకరు ఉన్నారు, డొక్కా సీతమ్మ గారు ఉన్నారు. డొక్కా సీతమ్మ గురించి గతంలో కూడా తెలుసు చాలా మందికి. అయితే ఈ మధ్య కొన్ని పార్టీలు వాళ్ళు ఏదో కొన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు వాటిల్లో మనకు డొక్కా సీతమ్మ పేరు మీద కూడా ఒక పథకం ఉంటే బాగుంటుందని ఒక పథకానికి పేరు పెట్టారు. మంచిదే, అది ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సింది. అయితే డొక్కా సీతమ్మ గారు చేసిన గొప్ప పని మీకు నేను చెప్పక్కర్లేదు. ఆవిడ ఆ కాలంలో చేసినటువంటి అన్నదానం గురించి మనం చెప్పక్కర్లేదు. అయితే డొక్కా సీతమ్మ చేసినటువంటి అన్నదానం గురించి మనం ఎవరో కొంతమంది చూశారు, అందరికీ తెలియదు. కానీ ఎంఎస్ సూర్యనారాయణ అనేటువంటి కవి డొక్కా సీతమ్మ అప్పుడెప్పుడో చనిపోయింది. ఆయన 2010లో దయామేఘ మలహరి అనేటువంటి ఒక స్మృతి కావ్యం రాశాడు. అంటే స్మృతి కావ్యాలు వెంటనే రాయాల్సిన అవసరం కూడా లేదు, ఇది ఒక ఫైండింగ్ అనమాట. స్మృతి కావ్యాలు చాలామంది వెంటనే రాసేవాళ్ళు ఉంటారు, కానీ డొక్కా సీతమ్మ చేసినటువంటి ఆ అన్నదానాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ ఔదార్యాన్ని తర్వాత ఇప్పుడు ఎంఎస్ రాశాడు. నన్ను ఈ మధ్య డిగ్రీ మాకు ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ ప్రభుత్వ సిలబస్ కమిటీ చైర్మన్గా నన్నే పెట్టారు. కొత్త సిలబస్ కూడా ఇచ్చాం, సిలబస్ కూడా వచ్చా నేను. అందులో నేను ఈ దయామేఘ మలహరి అనేటువంటి దీర్ఘ కవితను పాఠ్యాంశంగా పెట్టాను. ప్రభుత్వం కూడా హర్షిస్తుంది, వాళ్ళకు కూడా అదే కావాలి, అందుకు పెట్టలేదు. నేనేం ప్రభుత్వం కోసం పెట్టలేదు, కానీ దయామేఘ మలహరి అనేది డొక్కా సీతమ్మ చరిత్రను చెప్పినటువంటి గొప్ప దీర్ఘ కావ్యం. దాన్ని రాసింది ఎంఎస్ నారాయణ. చూడండి ఆయన ఎంత అద్భుతంగా దాన్ని రాశాడు. 2 చెకుముకి రాళ్ళు ఆదిమ జ్వాలా రహస్యం తెలుసు నీకు, 2 చెకుముకి రాళ్ళు ఆదిమ జ్వాలా రహస్యం తెలుసు నీకు, ఆకలి శబ్ద తరంగాల సంచలనం తెలుసు నీకు అని ప్రారంభిస్తాడు. డొక్కా మాణిక్యమ్మ డొక్కా సీతమ్మ గారి దీర్ఘ కవితను ప్రారంభిస్తూ మనకు 2 చెకుముకి రాళ్ళు ఆదిమ జ్వాలా రహస్యం తెలుసు నీకు అంటే అర్థమైపోయింది, ఆకలి గురించి నీకు తెలుసు. కాబట్టి ఆమె ఏం చేసింది, చరిత్రలో నిలవడానికి ఎన్నో గొప్ప పనులు చేస్తారు, కానీ డొక్కా సీతమ్మ మాత్రం ఆకలిని, ఆ చీకటిని తరిమేయడం కోసం ఆకలి మంటల్లో కాలిపోతున్నటువంటి బాటసారులకు ఆమె అన్నపూర్ణ అయింది. వాళ్ళు మనం ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా అని చెప్పుకున్నట్టుగా ఆవిడ్ని కూడా అన్నపూర్ణగా పిలిచాం. ఇది కూడా ఒక ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా చెప్పాల్సిన స్థితి కూడా మనం చెప్పలేం. ఎందుకంటే మీకు ఏ ఊర్లో అయినా అన్నం కంటే బిర్యానీ ఎక్కువ దొరుకుతుంది, గమనించాలి. కావాలంటే అన్నం కంటే ఎక్కువ మీరు చాలా ఊర్లు నేను గమనించాను, ఎక్కడైనా మంచి అన్నం తిందామని పోతే మీకు అన్ని బిర్యానీ పాయింట్లే కనిపిస్తాయి, కర్రీ పాయింట్లు, బిర్యానీ పాయింట్లు తప్ప మంచి అన్నం దొరికేటువంటి ఊర్లు లేవు. కానీ డొక్కా సీతమ్మ చూడండి, ఆకలి చీకటి కోణాల్లోంచి
నీదొక అనంతలాంతరు యాత్ర, నీదొక అనంతలాంతర యాత్ర. దీపదారిణివి, మేరుదీరవి, దైవి సీతమ్మ, నీది మనిషి యుగం, అనవరతం నీది అన్నవ్రతం. అనవ్రతం నీది అన్నవ్రతమే. అసలు నువ్వు ఎట్లాంటి వ్రతం చేసావు నువ్వు అంటే ఇది అన్నవ్రతం. ఎప్పుడు నువ్వు ఒక మనిషి యుగంలో ఉండి ఒక దీపదారివై ఒక లాంతర పట్టుకొని, అంటే ఆయన చీకట్లో కూడా ఆకాశమే నీ ఇల్లు, అనంత దయామేఘం, ఆకాశమే మీ ఇల్లు, అనంత దయామేఘం. ఇల్లాలు జోగన్న, జోగన్న అంటే ఆయన ఆవిడ భర్త జోగన్న. ఈక్ష్వాకుల కాలం ఒకటి లంకల్లో పుట్టింది, ఈక్ష్వాకుల కాలం ఒకటి లంకల్లో పుట్టింది. నిజమన్నా నువ్వు నీలాకాశం, ఆమె కారుణ్య మేఘం అని దయామేఘం మల్హరి అనేటువంటి ఒక స్మృతి కావ్యంలో ఎంఎస్ రాశాడు. నువ్వు నడిచినంత మేర అన్నపు మెతుకుల్ని మంత్రాక్షరాలుగా చల్లుకుంటూ వెళ్ళిన నీ అడుగులు చప్పుడు నిన్నటి శతాబ్దపు ఆనవాలుగా, కాలప్రవాహానికి ఏటవాలుగా, విశిష్టంగా వశిష్ట వినిపిస్తూనే ఉంటుంది అని రాశాడు అనమాట. ఇట్ట మనం అంటే ఆయన ఆ స్మృతి కావ్యం రాయబట్టి, ఆవిడ్ని తలుచుకొని బట్టి ఇవాళ మనం ఇక్కడ డొక్కా సీతమ్మ గురించి చెప్పుకునేటువంటి గొప్ప అవకాశం కలిగింది. ఎంఎస్ను గుర్తు చేసుకునేటువంటి గొప్ప అవకాశం కలిగింది. అట్లాగే కవులు చనిపోయినప్పుడు కూడా కావాల్సినన్ని స్మృతి కావ్యాలు వచ్చాయి. మీకు శ్రీశ్రీ గురించి ఆరుద్ర చెప్పిన మాట తెలుసు. 2 స్త్రీలు ధరించి 2 పెగ్గులు బిగించి తెలుగు శబ్ద విరించి ఓ కోనలమ్మ అన్నాడు. 2 స్త్రీలు ధరించి 2 పెగ్స్ బిగించి తెలుగు శబ్ద విరించి ఓ కోనలమ్మ. చాలా సింపుల్గా కోనలం పదాల్లో శ్రీశ్రీ గురించి ఆరుద్ర చెప్తాడు. అట్లాగే శ్రీశ్రీ చనిపోయిన తర్వాత కనీసం 70-80 ఒక 10 దీర్ఘకావ్యాలు వచ్చాయి. కవితలు అయితే 100ల కొద్దీ వచ్చాయి. నేను తీసుకున్నప్పుడే నాకే దాదాపు 170-180 కవితలు దొరికాయి శ్రీశ్రీకి సంబంధించి, స్మృతి కవితలు. అన్ని కవితలు దొరికాయి. ఇంకా ఆయన ప్రతిజ్ఞను రాశాడు కదా, ప్రతిజ్ఞ. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామెరుగు పరిశ్రమించే బలం దరిద్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కర్మజీవులకు నిత్యజీవులకు ఖరీదు కట్టే షరాబులేవుడై, ధర్మజలానికి ఖరీదు కట్టే షరాబులేవుడై, నరాల బిగువ కరాల సత్తు వరాల వర్షం కురవాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ అని రాశాడు. ఇదే బాటలో, ఇదే నడకలో, ఇదే లయలో కొన్ని 100ల మంది కవులు ఆయనకి స్మృతి కవితలుగా ఇచ్చారనమాట. అక్షర శ్రామిక శక్తి శ్రీశ్రీ, నీ ఒక సమిధగా విమర్శల అగ్నిగుండం ముందవుతుంది. విశ్వ సృష్టికి అశ్రువులు ఒక్కొక్కటి దారవోసి అర్పిస్తాం. శ్రీశ్రీ స్వప్నం నిజం అవుతుంది, శ్రీశ్రీ స్వర్గం రుజువు అవుతుంది అని చెప్పి ఇట్లా ఈ మార్గంలో చాలామంది శ్రీశ్రీ గురించి రాసినటువంటి స్మృతి కవితలు కూడా ఉన్నాయి. అలాగే గురిజాడ గురించి మనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసినటువంటి స్మృతి కవిత కూడా మీకు బహుశా గురిజాడ చనిపోయినప్పుడు, తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి చనిపోయినప్పుడు కూడా శ్రీశ్రీ రాశాడు ఒక గొప్ప స్మృతి కవిత. షెల్లి నాకు సమయానికి గుర్తురాలేదు కానీ గురిజాడ చనిపోయినప్పుడు దేవులపల్లి రంగవల్లిక మాయమయ్యాను, చండతేజము మాసిపోయాను, నందికెంపులు సాగిపోయాను వెతుకుచున్నారా అని చెప్పి ముత్యాల సరాల ఛందస్సులోనే గురిజాడ అప్పుడు రాశారు. అలాగే అంబేద్కర్ చనిపోయినప్పుడు అంబేద్కర్ స్మృతిని తలుచుకుంటూ చాలా స్మృతి కవితలు వచ్చాయి. సమయం అయిపోయిందా మేడం? చివరికి తర్వాత కేవి నరేంద్ర అని తెలంగాణ కవి, మీకు కారంపూడి యుద్ధం, పల్నాటి యుద్ధం ఉంది కదా, బాలచంద్రుడు, బాలనాగమ్మ పేరు మీద స్మృతి కవిత రాశాడు, స్మృతి దీర్ఘకావ్యం రాశాడు. దాని పేరే నేను నాయకురాలు నాగమ్మని మాట్లాడుతున్నాను మొదలవద్దు. నేను నాయకురాలు నాగమ్మని మాట్లాడుతున్నాను చెప్తూ ఇది చూడండి. నేను నాయకురాలు నాగమ్మని, రక్తకాసారంలోంచి అగ్నికమలంగా ఇచ్చిన తెలంగాణ బిడ్డని, చీకట్లు చేల్చాల్సిన కొక్కరొక్కో కత్తుల్లోంచి రాలిపడ్డ నెత్తుటి చుక్కని అని ఆ కావ్యం అట్లా బిగిన్ అవుద్ది అనమాట. అది నాయకురాలు నాగమ్మ అనేటువంటి పేరుతో. అట్లాగే ఛాయారాజ్ శ్రీకాకుళంలో చాలా గొప్ప కవి, చాలా అద్భుతమైనటువంటి కవి. శ్రీకాకుళ పోరాటాన్ని, శ్రీకాకుళ ఉద్యమాన్ని, శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో, ఉపాధ్యాయ పోరాటంలో గొప్ప పాత్ర పోషించినటువంటి ఛాయారాజ్ బొదడు అనేటువంటి ఒక కావ్యం రాశాడు. బొదడు అనేవాడు 10 ఏళ్ల బాలకుడు, అంటే బొదడు లేడు, అదొక కాల్పానిక పాత్ర. బొదడుని విప్లవ కవిత్వానికి సూచికగా తీసుకొని చాలా అద్భుతమైన దీర్ఘ కవిత, మీరు ఎక్కడైనా చదవండి, బొదడు అనే పేరుతో ఉంటుంది. ఆవంచ సోమసుందరు పిఠాపురంలో గంధమాదనం అంటే అక్కడ ఒక లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీ మూతబడిపోయిన సందర్భంలో 3 వ్యక్తులు లైబ్రరీ కోసం పోరాటం చేశారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గంధమాదనం అనేటువంటి ఒక దీర్ఘ కవిత రాశాడు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, అమ్మలు, నాన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు, తాతలు, మిత్రులు, కవులు,
కళాకారులే కాదు, లైబ్రరీలు కోల్పోయినప్పుడు, చెరువు చచ్చిపోయినప్పుడు ఒక చెరువు మరణం అని ఇరానీ మరణం అనే ఒక చెరువు మరణం అని కేవీ నరేంద్ర కవిత రాశాడు. హైదరాబాద్లో ఇరానీ టీ సంస్కృతి పోయిందని ఒక ఇరానీ మరణం అని వంశీకృష్ణ కవిత రాశాడు. అంటే స్మృతి అనేది వ్యక్తులకే కాదు, వస్తువులకి, భావజాలానికి కూడా సంబంధించి ఉంటుంది. అంతెందుకు, సిల్క్ స్మిత చనిపోయినప్పుడు 10 స్మృతి కవితలు వచ్చాయి. సిల్క్ స్మిత తక్కువేదేం కాదు. ఆమె నటన పరంగా మనం ఏదో కొద్దిగా బావల సయ్య అని పాట పెట్టేదో మన వాళ్ళు ఇచ్చేశారు, కానీ సిల్క్ స్మిత మంచి నటి. ఆమె ఒకానొకప్పుడు హీరోల కంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి. అట్లాంటి ఆమె చనిపోయినప్పుడు కత్తి పద్మారావు రాశాడు. ఆ కవిత కూడా ఎవరు రాశాడు? కత్తి పద్మారావు రాశాడు సిల్క్ స్మిత చనిపోయినప్పుడు స్మృతి కవిత. బడుగు భాస్కర జోగేష్ రాశాడు. సౌందర్య చనిపోయినప్పుడు మన తెలంగాణలో ఉంటాడు ఆయన. సౌందర్యం చచ్చిపోదు, ఆయన టైటిల్ ఏ విధంగా ఉంటుంది, సౌందర్యం చచ్చిపోదు, సౌందర్యాన్ని ఎవరో చంపలేరు అన్నాడు. సౌందర్య చనిపోయినప్పుడు రాసినటువంటి స్మృతి కవిత అన్నమాట. ఇట్లా మనకు చెప్పుకుంటూ పోతే కొన్ని వేల స్మృతి కవితలను మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ 2 రోజుల పాటు మీతో ఇది నేను మన భావనా ప్రియ సంస్థ వేదికల మీద ఇది నా 4వ ప్రసంగం. గతంలో విజయవాడలో మనం 2 సార్లు మాట్లాడుకున్నాం. నేను ఎందుకు చెప్పానంటే, నా చేత అప్పుడు మీరు ప్రాచీన సాహిత్యంలో పర్యావరణం మాట్లాడించారు. నేను అప్పుడు ఏదో మాట్లాడేది ఎడపోయిందో కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ వెతుక్కోవాలంటే నాకు దొరకదు. అదే అప్పుడు మనం రికార్డ్ చేసో లేదా నేను సోమరతనం లేకుండా రాసి పెట్టుంటే ఇవాళ మళ్ళీ ఎక్కడన్నా మనం ప్రసంగం చేయాలంటే చాలా ఈజీగా ఉండేది. ఎవరైనా పరిశోధన చేయాలని కూడా చాలా సులభంగా ఉంటుంది. అట్లా అందుకోసం ఇవాళ గుమ్మా సాంబశివరావు గారు జాషువా గారి సౌందర్యం మీద మాట్లాడు. అవన్నీ చాలా మంచి మంచి పద్యాలు ఆయన కోట్ చేశాడు. కాబట్టి మీరు ఈ సూచన కూడా కాస్త తీసుకొని, మీరు ఎలాగో ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రసంగాలను కూడా ఏదైనా రికార్డ్ చేసే పని ఉంటే అది కూడా నాకు కూడా ఏమన్నా బాధ్యత అప్పగిస్తే నేను కూడా చేస్తానని మీకు సభాముఖంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను.